నమస్తే వెల్కమ్ టు హ్యా టీవీ నేను మీ దునియాదు ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం ఎర్రవరంలో ఈ టెంపుల్ వెలిసి దాదాపు ఒక 1 year అయితే అవుతుంది 1 year టెంపుల్ వెలిసినప్పుడు స్టార్టింగ్లో ఎట్లా జనాలు ఉన్నారు పరిస్థితి అసలు ఈ టెంపుల్ పరిస్థితి ఎట్లా ఉండే ఇప్పుడు 1 year తర్వాత ఈ టెంపుల్ పరిస్థితి ఎట్లా ఉన్నది జనాలు అట్లా వస్తున్నారా ఫెసిలిటీస్ ఏంటి డెవలప్మెంట్ ఏమైనా అయిందా లేదా అనేది జనాలను కనుక్కొని తెలుసుకుందాం పదండి సో మనం ఇప్పుడైతే బాలసుబ్రహ్మణ్యస్వామి దుల్లాగుట్ట పైన ఉన్నాము ఇక్కడ ప్రజలందరూ చూస్తూ ఉంటే జనాలు అప్పుడులా లేకపోయినా కొద్దిగా తగ్గినట్టు తెలుస్తుంది సార్ జనాల మాటలలో తెలుసుకుందాం రావడం ఎట్లా ఉంది ఎవరు ఎన్నిసార్లు వచ్చారు ఏందనేది కనుక్కొని తెలుసుకుందాం పదండి మీ పేరు సత్యనారాయణ మీరు ఎక్కడి నుంచి వచ్చినారు కోదాడు నుండి అంటే ఎన్నోసారి అన్న రావడం ఫస్ట్ ఇయర్ అండి ఫస్ట్ టైమా అంటే కోదాడులో ఉండి గుడి పెట్టి 1 year అవుతుంది 1 year నుంచి మీరు ఫస్ట్ టైం అన్న రావడం ఇదే ఫస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు కొంచెం యాక్సిడెంట్ వల్ల రాలేకున్నాం బయలుదేరిన టైం అప్పుడు యాక్సిడెంట్ అయింది దానివల్ల రాలేకున్నాం వచ్చినప్పుడు బయలుదేరితే యాక్సిడెంట్ బయలుదేరిన ముందు దానివల్ల రాలేకపోయాను ఆ తర్వాత నాది మొబైల్ రీసెంట్ గా ఒక 10 days బ్యాక్ తీసుకుంటే అది పోయింది ఇట్లా ఫోన్ దొరికినట్టయితే 3 వారాలు వచ్చి పాలు పొంగిస్తాను మొక్కుకున్న 2 వారాలకే ఫోన్ దొరికింది ఎమ్మటే ఇప్పుడు వచ్చి మళ్ళీ పాలు పొంగిచ్చి మా బాబాయ్ స్వామి అయ్యప్ప మాల్లో ఉండే రాలేకపోయా మా బాబాయ్ స్వామిని తీసుకొని వచ్చినాం ఇది చాలా హ్యాపీగా ఉందన్న నేను ఇంతకుముందు 2 వారాలు వచ్చా 2 వారాలు వచ్చి మొక్కుకున్న 2వ వారానికి ఫోన్ దొరికింది ఫోన్ దొరకంగానే మళ్ళీ ఇప్పుడు 3వ వారం వచ్చి మొక్కు తీర్చుకుంటున్నాను ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉందన్న ఫీలింగ్ ఎట్లా బాగా ఉందండి మంచిగా ఉంది దర్శనం బాగా అయిందండి పర్లేదు బాగా ఉన్నారు ఫ్రీగా అవుతుంది జనాలు వచ్చినా పర్లేదు దేవుడు అంటే కొంచెం ఒక నమ్మకం అనిపిస్తుంది స్వామి దేవుడి దగ్గర మొబైల్ పోయింది అబ్బాయికి పోయింది మొక్కితే 3 వారాలు మొక్కాడు 3వ వారం దొరికింది ఈరోజు పాలు పొంగించడానికి పాలు పొంగించి దర్శనం చేసుకుంటున్నాం మీరు చెప్పండి అన్న మీరు 3వ వారం అంటున్నారు కదా డెవలప్మెంట్ ఎట్లా ఉందన్న ఇక్కడ డెవలప్మెంట్ బాగుందన్న ఇంత ముందు వచ్చేటప్పుడు కూడా ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది వచ్చే ప్రతిసారి కూడా తింటున్నాం ఇప్పుడు కిందసారి వచ్చాకన్నా ఇప్పుడైతే ఇంకా దగ్గరికి స్వామి దగ్గరికి వెళ్ళి చూసుకోవడానికి అవుతుంది ఇంత ముందు వచ్చేటప్పుడు అయితే ఇంకా రద్దీ ఉండడం వల్ల కొంచెం బయట ఉండాల్సి వచ్చేది కానీ ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవుతుంది మేడం మీ పేరు సుమలత ఇక్కడ నుంచి వచ్చినారు మిర్యాలగూడ నుంచి ఎట్లా అనిపిస్తుంది మీరు ఎన్నోసారి రావడం ఇది చాలా మంచిగా అనిపిస్తుంది చాలా మంచిది ఏదైనా కోరిక కోరుకున్నా కూడా అది నెరవేరుతుంది ఇది 4వ వారం 11 వారాలు అనుకున్నాం మేము అట్లా 11 వారాలు అంటున్నారా అంటే 4వ వారం అంటున్నారు కదా మీరు ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇప్పటికి 4వ వారానికి చాలా మారింది స్టార్టింగ్ ఇట్లా లేదు క్యూ కూడా బయటకల్లా ఉండే ఇప్పుడు కొద్దిగా ఇక్కడ మేనేజ్మెంట్ కూడా మంచిగా చేస్తుంది అంటే సదుపాయాలు ఎట్లున్నాయండి మంచిగా ఉంది అన్నదానం అయినా ఏదైనా కూడా మంచిగా నడుస్తుంది ఇక్కడ దర్శనం కూడా తొందరగా అవ్వడం అవే కొద్దిగా ఉన్నట్టుంది చూస్తారేమో కడతారేమో మరి కొంచెం మేము ఇప్పుడు 12వ అంటే మీరు 12 సార్లు వచ్చారు అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది మేడం చాలా బాగుంది మన నమ్మకం ఏదైనా కూడా డెవలప్మెంట్ ఎట్లా అనిపిస్తుంది బాగుంది చాలా బాగుంది జనాల రద్దీ అప్పుడు ఉన్నట్టు ఉందా మరి అప్పుడు అట్లా ఉందో ఇప్పుడు అట్లా ఉంది కాకపోతే ఇప్పుడు ఇట్లా కడుతురు స్కూల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కాబట్టి రావట్లే కానీ హాలిడేస్ అయితే ఇంకా ఎక్కువ వస్తాయి చాలా బాగుంది వాళ్ళు కూడా ఇంతమంది జనం ఉంటే వాళ్ళు ఏం కడతారు ఏం చేస్తారు చేస్తున్నారు వాళ్ళ వంతు వాళ్ళు బాగానే చేస్తారు పేరు వెంకటరామ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి జగ్గేపేట నుంచి ఎట్లా అనిపిస్తుంది మీరు ఎన్నోసారి రావడం 5వ సారి ఎట్లా అనిపిస్తుందమ్మా 5వ సారి రావడం మంచిగా ఉంది ఇంతకు ముందుకు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లా ఉండే టెంపుల్ ఇప్పుడు ఎట్లా డెవలప్మెంట్ అంతా బాగుందా జనాలు ఎట్లున్నారండి జనాలు ఎట్లున్నారు ఇంతకు ముందుకు ఇప్పుడు మీరేనా సార్ హైదరాబాద్ నుంచి వచ్చాను ఎన్నోసారి రావడం ఇదే ఫస్ట్ టైం వచ్చాను ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది సార్ మీ ఫీలింగ్ దేవుని దర్శనం చేసుకున్నారు కదా ఎవరికైనా నమ్మకం ఉంటే అది దేవుడు ఉన్నట్టు ఫస్ట్ టైం అయినా ఎప్పుడైనా భగవంతుడి దగ్గరికి మనం రావాలంటే నమ్మకంతో రావాలి భక్తితో రావాలి కోపాన్ని ద్వేషాన్ని పక్కన పెట్టేసి రావాలి ఇక్కడ ఏదో ఉంది పాజిటివ్ ఎనర్జీ ఏదో ఉంది భగవంతుడు అన్ని ప్లేసుల్లో ఉన్నాడు కానీ మనము ఆ భగవంతుడు ఉన్నాడని నమ్మే ప్లేస్లో మనం భక్తి భావంతో ఉండాలి మీరు చాలా టెంపుల్స్ చూస్తుంటారు అన్ని టెంపుల్స్ చూడడంలో ఈ గుడికి రావడంలో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ కొంచెం ఆధ్యాత్మికంగా ఉంది, పాజిటివ్ ఎనర్జీ ఉంది.
ఇక్కడ కూడా ఫ్యూచర్లో ఒక తిరుపతి లాగా అవ్వచ్చు అని నా మనసులో అనిపిస్తుంది. జనాలకి కొంచెం ఏంటంటే ఫస్ట్ టైం కదా, ఇది కొంతమంది అపనమ్మకంగా ఉన్నారు, అందుకే భక్తులు తగ్గుతున్నారు. ముందు ముందు నమ్మకంతో జనాలు పెరుగుతారు. ఇక్కడ ఒక తిరుపతి, ఒక మన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ లాగా ఇది అభివృద్ధిలోకి వస్తుందని నా మనసులో అనిపిస్తుంది. ఈరోజు అయితే వైకుంఠ ఏకాదశి ఉంది. యాక్చువల్గా ఈరోజు 10ంటికే వైకుంఠ ఏకాదశి వచ్చింది. అందరికీ తెలియదు, రేపు అనుకుంటున్నారు. రేపు క్రౌడ్ ఉంటుంది. ఈరోజు ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది. ఈరోజు 10ంటి కాడి నుంచే వైకుంఠ ఏకాదశి ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. భక్తులు సాయంత్రానికి ఇంకా క్రౌడ్ పెరగచ్చు. ఇంకా ముందు ముందు ఈ జనవరి సంక్రాంతి ఆ టైంలో ఈ టెంపుల్ కూడా కడుతున్నారు కనుక టెంపుల్ కంప్లీట్ అవుతుంది, అభివృద్ధిలోకి వస్తుంది, పబ్లిక్ కూడా పెరుగుతారు. హైదరాబాద్ నుండి నేను ఫస్ట్ టైం రావడం బాగానే అనిపిస్తుంది. ఇంకా దర్శనం కాలేదు కదా, అంటే నేను యూట్యూబ్ లో చూసిన, మా ఇంటి పక్కన వాళ్ళు కూడా చెప్పారు. సో అందుకని టెంపుల్ ఇక్కడ 1 year అవుతుంది కదా, 1 year నుంచి మీరు చూస్తున్నారు కదా, అసలు ఎట్లా ఉంది? అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే కొంచెం డెవలప్ చేస్తున్నారు కదా, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, చూడాలి ఇంకెంత డెవలప్ చేస్తారో అని చెప్పేసి. ఫస్ట్ టైం అయింది, నేను ఫస్ట్ టైం వచ్చాను. నా పేరు రాజు అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? మాది గుంటూరు. గుంటూరు అయితే ఇక్కడ ఎరవరం చాలా బాగుందన్న. ఇక్కడ చేసినట్టు ప్రతి ఒక్కసారి ఏడగానే లేదు డెవలప్మెంట్. అయితే ఇక్కడ ఉదయం 8 గంటల కాంచి సాయంత్రం టైం అయిపోయేంత వరకు భోజనాలు బాగా పెడుతున్నారు, అన్నాలు ప్రతి ఒక్కటి బాగా చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ నెల స్టార్ట్ చేస్తారు, దేవాలయం స్టార్ట్ చేస్తున్నారు, చాలా బాగుందన్న. మూడు సార్లు వచ్చి ఇక్కడ మర్చిపోయినా. ఇక్కడ మాటలు రాని వాళ్ళకి కానీ మాటలు వచ్చాను, నేను కళ్ళారు చూశాను. ఇక్కడ ఏది అనుకుంటే అది దేవుడు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇటు కర్ణాటక నుంచి వస్తున్నారు. నేను వచ్చినప్పుడు బెంగళూరు, నెల్లూరు జిల్లా వాళ్ళు వచ్చారు, కర్ణాటక వచ్చారు, చాలా మంది వచ్చారు అన్న. అంటే ఇప్పుడంటే అప్పుడు గుడి లేదన్న, ఇదంతా కూర్చునే వాళ్ళు, అది ఒకటే ఉండేది. ఇప్పుడు మాత్రం గుడి కట్టించినారు, అడిపక్క భోజనాలు బాగా చేస్తున్నారు. ఇంకా ఉండే ఎంతసేపు అన్నా అది మనం మామూలే. ఇంకా ఒక 1 hour, 1 గంట. అంటే క్యూ లైన్ బట్టి 2 దారులు ఉన్నాయి, ఇటు రావచ్చు అటు రావచ్చు. అయితే దర్శనం ఇక్కడ ఎర్రవరం స్వామి చూసినట్టు నేను ఆడ చూడలేదన్న. అయితే గుడి చిన్నదైనా ఎప్పుడే స్టార్ట్ అయినా కానీ ఇట్లా అన్నం పెట్టడం నేను ఎక్కడా చూడలేదు. అన్నం అనేది ఇటు బాగుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా భోజనాలు బాగా పెడుతున్నారు. అదొకటి నచ్చింది నాకు. రాష్ట్ర స్థాయిలో బాగుంది, పేరు వచ్చింది. ఏపల్ సింగారం, సూర్యాపేట జిల్లా, ఈ పక్కనే. ఇప్పుడు 11 సార్లు అవుతుంది. ఇప్పుడు అప్పుడు అట్నే ఉంది. ఆ దేవుడు ఎప్పుడు ఒక తీరునే ఉంటాడు కదా. పర్వాలేదు, మంచిగానే ఉంది. మాకు కోరికలు తీరుతాడు అనిపించింది. తీరినాక మాకు మనోడు వచ్చిండు. నా కొడుకు చనిపోయింది యాక్సిడెంట్ లో. మా కొడుకు పుట్టాలనుకున్నాం, పుట్టిండు. సంతోషంగా ఉంది. శంకర్ తొరూరు నుంచి వచ్చా. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ ఫస్ట్ సార్ వచ్చినాం. ఫస్ట్ సార్ మీ ఇంట్లో కూర్చొని మొక్కున్నాం. తొరూరులో ఇంట్లో కూర్చొని మొక్కుంటే మాకు కొద్దిగా మంచి జరిగింది.
అయితే కొద్దిగా అంతా అనుకున్నది కొద్దిగా జరిగింది. ఇంట్లో కూర్చొని మేము ముడుపు కట్టుకున్నాం, కొద్దిగా మాకు మంది జరిగింది. ఆ ముడుపు ఒప్పదప్పి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా పెద్ద కోరిక కోరిన విదేశాలకు పోతామని. నాకు అనుకున్న పనులు సక్సెస్ అయితే నేను గుడికి నేను డొనేషన్ ఎంతో నేను ఇచ్చేస్తా. నేను అనుకున్నది అయితే ఇప్పుడు కాదు మొక్కిన దానికైతే ఆరోగ్యాలు మంచిగా ఉన్నాయి, మంచిగా వ్యాపారం కూడా మంచి జరుగుతుంది. ఆ దేవుని ఆశీస్సు వల్ల మంచిగా మాకైతే హ్యాపీగా ఉన్నాం. ఫస్ట్ చూడలే, యూట్యూబ్లో చూసినాం. యూట్యూబ్లో ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు. ఇప్పుడు మందిరం నడుతుంది కాబట్టి దానివల్ల జనసంఖ్య చాలా తక్కువ అవుతారు. ఇప్పుడు మందిరం ఇప్పుడు ఉద్ఘాటన నడుతుంది కాబట్టి రన్నింగ్, దానివల్ల కొద్దిగా తక్కువైన. తర్వాత అయ్యప్ప మాలలు వేసారు, దానివల్ల కొద్దిగా జనం కొద్దిగా తక్కువ ఇప్పుడు. కాబట్టి ఎప్పుడు వస్తూనే ఉంటారు, కంటిన్యూ వస్తూనే ఉంటారు. అట్లా ఆ దేవుడు సత్యం ఉంటే వాళ్ళే పిలిపించుకుంటాడు, ఆ దేవుడే పిలిపించుకుంటాడు. రావాలంటే ఒకళ్ళు చెప్తే రారు. కళ్ళ నీళ్ళు పోయి వాళ్ళకి అనుకున్న పనులు మంది జరిగితే వాళ్ళే వస్తుంటారు పబ్లిక్. అట్లా గుడి స్టార్టింగ్ లో నరసింహస్వామి స్టార్టింగ్ లో వెలిసినప్పుడు దర్శనానికి మినిమం ఒక 2 to 3 hours పడుతుంది. అప్పుడు పడుతుంది. ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇప్పుడు 2 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరి కోతలు కూడా కొత్తురుగా కొద్దిగా ఎగ్జామ్ పనుల మీద ఉన్నారు. కొంతమంది స్వామి మాలలు వేసారు, దానివల్ల కొన్ని తిరుగుల వల్ల రాలేకపోతారు. తర్వాత జనవరి ఫస్ట్ ఇయర్ ఉంది కాబట్టి సెంటిమెంట్ దానివల్ల కూడా ఆగిపోవచ్చు. జనవరి కొత్త సంవత్సరం నుంచి వచ్చి దర్శనం చేసుకుంటామని దానివల్ల కూడా అనుకోవచ్చు పబ్లిక్. నాకు తెలిసిన వారికి ఇప్పుడు నేను జనవరిలో పెద్దపతి పోతాను అనుకుంటున్నా, 3D పోతాను అనుకుంటున్నా మహారాష్ట్రంలో. అట్లా ఎంతో మందికి కొత్త సంవత్సరం నీ వరకు దర్శనం చేసుకుంటే మనకు అంత కొత్త మంచి జరుగుతుందని ఆ ఉద్దేశం మీద కూడా ప్రజలు ఆగొచ్చు రాకోకుండా. ఈ 2-3 months నుంచి అట్లా వెయిట్ చేస్తారని నా ఆలోచన. నేను రోజు వస్తాను, చాలా చూడాలి. నెలకి 20 సార్లు 15 సార్లు వస్తాను. అదే 15 సారి అంటున్నారు కదా, మీరు ఫస్ట్ వచ్చినప్పుడు గుడి ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఫస్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ కాబట్టి ట్రాఫిక్ బాగుండే. ఒక శుక్రవారం వచ్చినంటే 60,000 70,000 మంది వచ్చేది. ఇప్పుడు మామూలు అప్పుడైతే 40,000 30,000 మంది వచ్చేది. ఇప్పుడు మాత్రం శుక్రవారం వచ్చిందంటే ఒక 25,000 మంది వస్తారు. అంటే కొద్దిగా రష్ తగ్గింది. ఇప్పుడు పవన్ సీజన్ ఒకటి ఏంది, వ్యవసాయం ఒకటి. ఏదైనా కొత్తప్పుడు ఏంటంటే మనం 10 సార్లు మొక్కుంటామండి. ఆ 10 సార్లు తిరుగుతాం, 10 సార్లు తిరిగి మళ్ళీ ఆ మొక్కు అయిపోయినా మళ్ళీ మొక్కుని మళ్ళీ ఎవరైనా అంతే. కూడా ఇప్పుడు తిరుపతి ఉంది, మనం ఏమనుకుంటే ఏదైనా జరిగితే మొక్కుబడి చేస్తాం. అట్లా మొక్కుబడి తీరని మళ్ళీ తీరేటప్పుడు మళ్ళీ వస్తారు. అట్లా అయితే వచ్చే నాళ్ళ నుంచి ట్రాఫిక్ బాగుంటుందని అనుకుంటున్నాం. మనకి కోరిక సేవ చేయడానికి వస్తున్నాం. అన్ని ఏదో మనం రమ్మని వస్తుంది. ఆ టైం మీరు మాది ఇక్కడ దగ్గర మేడ చెరువు. స్టార్టింగ్ ఇప్పుడు మాత్రం డెవలప్ బాగానే. ఎందుకంటే స్టార్టింగ్లో జనం ఎక్కువ అక్కడే పెట్టేది. జనం లేక ఇరికయి భోజనం చేయాలని ఇబ్బంది పడేది. ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బంది పడేది. ఇప్పుడు అన్నదానం కూడా ఇబ్బంది లేదు, బాగా మంచిగా ఉంది. ఏ ముసలి వచ్చినా కూడా అన్నం తినడానికి కానీ దర్శనానికి కానీ ఇప్పుడు ఇదోటి అంత ఇబ్బంది అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు మంచిగానే ఉంది. రామారావు మేనేజరు. చాలా సార్లు వచ్చాం. ప్రతి శుక్రవారం కన్ఫర్మ్ వస్తా. దేవుడు వెలిసిన కానీ గుడి వస్తూనే ఉన్నాం. ఎట్లా అనిపించింది మీకు చూడడం? ఇప్పుడు మొత్తం 1 year తర్వాత డెవలప్మెంట్ ఎంత అయింది, ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ లో ప్లేస్ తక్కువ ఉండేసరికి పబ్లిక్ ఎక్కువ అనిపిస్తుంది. ప్లేస్ ఎక్కువ అయ్యేసరికి పబ్లిక్ ఎక్కడెక్కడ ఉంటున్నారు. పబ్లిక్ అనేది కుడడమే బాగానే వస్తున్నారు. అన్నదానం కాడ ఇదివరకు చిన్నగా ఉండే ప్లేస్ ఇరుకనిపించేది, ఇప్పుడు పెద్దగా ఉంది ప్లేస్. దానివల్ల ఇరుకనిపించట్లే. జనం అయితే కంటిన్యూ వస్తూనే ఉన్నారు. చాలా ఫాస్ట్ గా అవుతుంది డెవలప్. అప్పుడు కట్టుబడి లేదు, ఇప్పుడు కట్టుబడి స్టార్ట్ అయింది కదా, చాలా డెవలప్ ఫాస్ట్ ఉంది. పబ్లిక్ శుక్రవారం నాడు అంతే నడుస్తుంది. ఏదో కొద్దిగా గొప్ప తేడా కానీ పెద్ద తేడా లేదు. మంచిగా ఉంది, పబ్లిక్ అయితే మంచిగా ఉంది. తెలంగాణలో ఎక్కడ ఏ దేవస్థానం పోయినా ఒక టైం నుంచి టైం మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు శ్రీశైలం పోదాం ఒకటి, ఇంకో కాడికి పోదాం 2 వరకు పెడతాం, లేదా ఒక 200-300 టికెట్లు పెడతాం. వీరు అట్టగా స్టార్టింగ్ 9 మంది మంది పెడతారు. జనం వస్తారు నైట్ 9 దాకా కూడా పెడతానే ఉంటుంది, లేదనకుండా. ఎప్పుడు అదే ఆ తేడా ఏం లేదు, అట్టేం తేడా. ఆ మెయింటెనెన్స్ ఏం తేడా లేదు. ఇంకా అప్పటికంటే ఇప్పుడు ఇంకా నీట్గా ఉంది. అప్పుడు ఇంకా జనం ఎక్కువ బట్టి ఉడకలేదు అనుకోండి. ఇప్పుడు అంతా మంచి నీట్గా ఉంటుంది. ఎందుకంటే మీద ఒత్తి లేదు. ఇప్పుడు జాగాలు పెరిగి జనం పెరిగారు, సేవ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు, వర్కర్స్ ఎక్కువయ్యారు. ఇంకా దానివల్ల ఇబ్బంది లేదు. 1 year సేవ చేయబట్టి 1 year సేవ చేస్తున్నాడు. ప్రతి శుక్రవారం నుంచి వస్తున్నాడు. అతను డైలీ వస్తున్నాడు.
హైదరాబాద్ జీడిమెట్ల బాలనగర్ నుంచి. ఎన్నోసారి అన్న మీరు ఇక్కడ ఇది ఫస్ట్ టైం. నాకు కూడా తెలిసింది అనమాట, ఇట్లా మంచిగా ఉంది, మంచిగా జరుగుతుందని తెలిసి వచ్చినండి ఫస్ట్ టైం. అంటే మీకు ఎట్లా తెలిసింది అన్న ఇక్కడ ఇట్లా అంటే స్థానికులు అదే మన ఇట్లా యూట్యూబ్ లో దాంట్లో చూసి మనం రావడం జరిగింది. అది కూడా మీ ఛానల్ చూసాను ఫస్ట్, మీ ఛానల్ చూసి రావడం జరిగింది అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఫస్ట్ టైం రావడం? నాకు కొంచెం బాగానే ఉంది. కొంచెం సౌకర్యం ఏంటంటే 2 లైన్లు ఉన్నాయండి. ఒక లైన్ పెడితే కొంచెం పబ్లిక్ అనేది కూడా బాగుంటుంది అనమాట. ఆడోళ్ళు కూడా కర్రల మధ్య నుంచి వంగిపోవాల్సి వస్తుంది. అది కొంచెం స్థానిక వాళ్ళు స్టాప్ చూసుకుంటే బాగుంటది. మాకు తెలిసింది కూడా మీ ఛానల్ ద్వారా నాకు తెలిసింది అనమాట. మీ ఛానల్ చూసి ఒక రోజు యూట్యూబ్ లో చూశాను, చూస్తే ఓకేనే ఎర్రారామని రావడం జరిగింది. అంటే మీకు డెవలప్మెంట్ అప్పుడు స్టార్టింగ్ లో చూసారు కదా, 1 year అవుతుంది. అవునండి. యూట్యూబ్ లో చూడడానికి డైరెక్ట్ వచ్చి చూడడానికి ఎట్లా అనిపిస్తుంది? అంత అంటే సేమ్ యూట్యూబ్ లో చూసినట్టే ఉంది. మీరు ఎట్లుందో అట్లా చూపిస్తారు కాబట్టి మీ ఛానల్ చూసిందే సేమ్ మాకు కనబడుతుంది. మళ్ళీ మీ ఛానల్ కూడా నన్ను ఇంటర్వ్యూ చేసుకోవడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అంటే దర్శనానికి ఎంత టైం పడుతుంది? నాకు ఈ రోజు శుక్రవారం కాబట్టి నాకు ఒక 20 minutes లో అయిపోయిందండి. 20 minutes లో అయిపోయింది. బాగుంది. బాగా కొంచెం స్టాప్ మనకి ఏంటంటే లేడీస్ కి కొంచెం సపరేట్ చేస్తే కొంచెం బాగుంటుందని అంతే అంతే. ఎందుకంటే గుడి డెవలప్ అవుతుంది కదా, కొన్ని మనం కూడా అనుకూలంగా అంటే కాదు, స్టాప్ మనం డైవర్ట్ చేయాలి. లేడీస్ కి జెంట్స్ కి డైవర్ట్ చేస్తే ఇబ్బంది కాదని ఆశిస్తున్నాను. అది మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆశిస్తున్నాను. నా పేరు వల్లభిని వెంకటేశ్వర్లు. ఎక్కడి నుంచి వచ్చేసారు మీరు? ఖమ్మం. ఖమ్మం నుంచా? ఎన్నోసారి సార్ రావడం మీరు ఇక్కడికి? ఇది 8వ సారి. 8వ సారి. అంటే మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ దగ్గర? ఫస్ట్ వచ్చినప్పుడు మామూలుగా ఉంది, ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది. చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఫస్ట్ లో వచ్చినప్పుడు ఏమీ లేదు, ఒక ఇంతంత షెడ్ అలాగా ఉంది, మామూలుగా జాలీ లేసి ఉన్నాయి. ఇప్పుడు మొత్తం మంచిగా బ్రహ్మాండంగా చుట్టూ భారీ కూడా కడుతున్నారు. దేవాలయం బాగా లేపుతున్నారు, అన్నదానం బాగా చేస్తున్నారు, అన్ని రకాల సౌకర్యాలు బాగా ఉన్నాయి. వికలాంగులకు కూడా మంచిగా జాగ్రత్త తీసుకుపోయి చూపెడుతున్నారు. అంతా బాగా ఉంది ఇక్కడ. అంటే మీకు ఇక్కడ రావడానికి కారణం అంటే మీకు ఎట్లా? మా బాబు వికలాంగు. ఓకే. అయితే ఫస్ట్లో ఇక అసలే ఏమీ కనపడలేదు, ఇప్పుడే కొద్దిగా కనపడుతుంది, కళ్ళు కనపడుతున్నాయి. మాటలు కూడా పెద్దగా రాలేదు, ఇప్పుడే కొద్దిగా మాటలు కూడా అమ్మ అక్క నీళ్లు అంటాం అనేది. మా బాబుకి 25 సంవత్సరాలు. మేము స్టార్టింగ్ నుంచి కాదండి, 8 వారాల క్రితం నుంచి వస్తాను. మాకు 11 వారాలు రావాలండి. పర్లేదండి, చాలా కవర్ అయిండు, పర్లేదు. ఆ దేవుడు సత్యమైంది, చాలా బాగుంది. దర్శనానికి మాకు 10 minutes 15 minutes. ఎందుకంటే మాకు ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి కూడా ప్రత్యేకంగా లోపలికి పంపిస్తున్నారు, లోన చూపించేసి పంపించేస్తున్నారు. హ్యాండిక్యాప్డ్ కాబట్టి చిన్నపిల్లలు, బాలింతలు, రోదాబీలు వాళ్ళని డైరెక్ట్ పంపించేస్తున్నారు. మేము తల్లాడి నుంచి వచ్చినాం. 3వసారి రావడం. 3 సార్లు మేము రావడం. మా బావుకి మాటలు రావట్లే, ఇప్పుడు కొంచెం వస్తున్నాయి. అన్ని రావడాల కొంచెం వస్తున్నాయి. యూట్యూబ్ లో చూస్తున్నాం. పర్వాలేదనే వచ్చాను. తీర్థయనే ఆశతోని వచ్చాను. కోరికలు తీర్థయనే ఆశతోని అదే ఎట్లా. మాది తల్లాడే. మేము 3సారి. మా మగవాళ్ళు వచ్చారు. జనగాం జిల్లా, జనగాం. ఇది ఫస్ట్ సారేను. మాకే మేము ఏమన్నారంటే ఇక్కడ ఒక దేవుడు నేర్చిండు ఎర్రవెల్లిలో అని చెప్పిండ్రు. నేను నెట్ లో కొట్టిన, యూట్యూబ్ లో చూసిన.
చూసి ఓకే అనుకొని అప్పుడే నాకు కొంచెం ప్రాబ్లం ఉండే మా ఫ్యామిలీలో మా అల్లుని గురించి నేను దండం పెట్టుకున్నా మారాలనుకున్నా. ఇంకా ఆయన మారలేదు కానీ ఇక మా దగ్గర మా వదిన వాళ్ళకి ఇట్లా అందరు వస్తుంటే నేను వచ్చిన స్వామి మార్పియాలి అందరినీ మంచిగా చూడాలని వచ్చిన. అసలు ఏం జనం ఇది, ఏం కథ తండ్రి, అసలు ఎట్లనో ఎవరికి అంతు పట్టట్లేదు. ఆయన అసలు ఎంత మంచిగా అంటే అంత అందంగా ఉన్నది. బస్సులు కూడా అనుకోకుండా మేము 5 గంటలకే వెళ్ళి వచ్చినాం. నలుగురమే మేము లేడీస్ అనుకుని ఆ స్వామి అట్లా తీసుకొచ్చిండు మమ్మల్ని. ఏం ఇబ్బంది లేదు, ఏం లేదు. ఎంత అంటే అసలు ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది ఈరోజు. ఆ స్వామి అంత మంచిగా ఉందంటే అసలు ఇక నరసింహస్వామి దయ ఇక అంతే. కానీ చాలా మందికి మంచిగా అవుతుందట, చాలా మంది చెప్తున్నారు. ఊరికి మొక్కుకుంటే కరెక్ట్ అవుతుంది. ఇంట్లో ఉండి మొక్కుకొని అసలు రావాలనిపిస్తుంది, ఎప్పుడు పోవాలనిపిస్తుంది. కానీ ఆ స్వామి పిలిపించుకున్నప్పుడే వస్తాం మనం. అట్లా చాలా బాగుంది. పోయిన మంత్కు ఈ మంత్కు చాలా ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. మీరు పడతలేదు తీయొకటిది. చాలా చాలా బాగుంది. ఆ స్వామిని అందరినీ మంచిగా ఉంచాలి, అందరినీ బాగా ఉంచాలి, మంచిగా చూడాలి. మేము అదే కోరుకునేది. అందరూ మంచిగా మారాలి, పిల్లలు మేము అందరం మంచిగా ఉండాలి. అదే మేము అనుకుంటున్నాం. ఆనందంగా వచ్చినాం మంచిగా. అసలు అనుకోకుండా మేమైతే రావడం అయితే అసలు ఇది రేరు. అసలు ఆ స్వామి అట్లా పిలిపించుకున్నాడు మమ్మల్ని. అంత ఆనందంగా అనిపిస్తుంది, ఖుషి అనిపిస్తుంది. స్వామివారు అంటే స్వామివారే. ఆయన ఎక్కడున్నాడో మాకు కనిపిస్తలేడు కానీ ఆయన అయితే కనిపిస్తలేడు. మాకైతే అట్లా మనసులో అట్లా ఉండిపోయింది. అట్లా. నా పేరు శ్రీమతి అండి. జనగాం నుండి వచ్చాను. ఇంతకు ముందు కూడా వచ్చినా. ఇది రెండోసారి. ఫస్ట్ టైం వచ్చినా. ఇంకా మంచిగా మళ్ళీ చూడాలి లక్ష్మీ నరసింహ స్వామిని. సార్ గారు దేవుడు నా కోరికను తీర్చాలని మళ్ళీ వచ్చాము. అప్పటికి ఇప్పటికీ కాకపోతే ఇక్కడ గుడి దగ్గర మొత్తం డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ బాగుంది. అప్పుడు బురద అది ఇది ఉండే, చెట్లు అవి ఇవేవి లేవు. ఇప్పుడు డెవలప్మెంట్ బాగుంది. మంచి లక్ష్మీ నరసింహ స్వామి మాకు మంచిగా చేస్తాడని నమ్ముతున్నాము. అందుకే వచ్చాము. తప్పనిసరి ఇది కావాలి. నా పేరు సుధాకర్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? చెన్నూరు నుంచి. ఫస్ట్ సారే. అంటే మీకు ఎట్లా తెలిసిందన్న ఇక్కడ రావాలని? ఆ యూట్యూబ్లలో చూసిన. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు యూట్యూబ్ లో చూడడానికి? ఇప్పటికే కొద్దిగా అంతా బాగానే ఉంది, సంతోషం ఉంది. అంటే డెవలప్మెంట్ అంతా బాగానే ఉంది. డెవలప్మెంట్ బాగానే ఉంది. మీకు ఎంత టైం పడుతుంది అన్న లైన్ లో రావడానికి? ఒక 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు, అర్ధ గంట పడుతుంది. జనాలు చాలా జనాలు లేరా అసలు? ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది అన్న డెవలప్మెంట్ చుట్టూ అన్నదానం కానీ ఇక్కడ గుడి కట్టడం కానీ ఎట్లా బాగానే ఉంది, మంచిగానే ఉంది. మీరు ఎక్కడ నుంచి? మాదే చెన్నూరే. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది. ఎన్నోసారి మీరు రావడం? ఫస్ట్ సారి. మీకు ఫస్ట్ టైం అంటున్నారు కదా, యూట్యూబ్ లో చూడడానికి ఇక్కడ చూడడానికి చాలా బాగుంది. మేము మిర్యాలగూడ నుంచి వచ్చామండి. ఎన్నోసారి రావడం ఇక్కడికి? నేను ఫస్ట్ సార్ అండి ఇప్పుడు రావడం. అంటే మీరు ఇక్కడ ఎట్లా తెలిసింది మీకు ఇక్కడ రావాలి? ఇట్లా అందరూ జనాలు భక్తులు వస్తుంటే తెలిసి వచ్చామండి మేము. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్ ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం కొంచెం మంచిగా అనిపిస్తుంది. డెవలప్మెంట్ అంతా బాగానే ఉంది. అంటే మేము ఫస్ట్ సార్ కదా చూడటం, మాకు తెలియదు కదండి, అట్లా అండి. మేము ఫస్ట్ టైం అండి రావడం. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది చూడడానికి? చాలా బాగుంది, మంచిగా ఉంది అని జనాలు అంటుంటే మేము కూడా వచ్చాము. దూరం నుంచి, లాంగ్ నుంచి వచ్చాము. బాగుందంట, అన్ని కోరికలు నెరవేరుతాయి అని చెప్తుంటే మేము కూడా వచ్చాము. అందరి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగానే ఉందంట. లేడీస్ కి బాగుంది, అన్ని విధాలా బాగుంది. ఫస్ట్ టైం కదా ఇప్పుడు రావడం, ఇంకా ఏం తెలియదు, ఇప్పుడే వస్తున్నాం. ఇంకా దర్శనం కూడా చేసుకోలేదు. ఫెసిలిటీస్ అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. రాను అవుతుందేమో మంచిగా. థ్యాంక్ యూ అన్న. హైదరాబాద్ నుంచి. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడే వచ్చా, చూడాలి. దర్శనం కాలేదు. అంటే మీకు లైన్ లో ఎంత టైం పడుతుంది? ఎవరు లేరు కదా ఈ రోజు అయితే. అంటే మామూలుగా అయితే అందరు ఫుల్ ట్రాఫిక్, చాలా మంది ఉంటారు అనుకున్నారు, బట్ ఈ రోజు ఎవరు లేరు. సో దర్శనం తొందరగా అయిపోద్దని అనుకుంటున్నాను నేను.
మీకు ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ ఎట్లా అనిపిస్తుంది? డెవలప్మెంట్ అంటే ఇదే ఫస్ట్ టైం కదా, సో అందరూ పాజిటివ్ టాక్ ఉంది. సో అందరి కోరిన కోరికలు నెరవేరుతూనే అంటున్నారు. సో వస్తుంటే జనాలు వస్తుంటే కొద్దిగా అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. సో ఎట్ టైం అంతా ఒకసారి జరగాలని ఎవరు అనుకోరు కదా. థ్యాంక్ యూ. మీ పేరు? కోమలి. మీరేనా సార్ ఇక్కడ రావడం? సెకండ్ టైం. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పుడు సెకండ్ టైం ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్ దగ్గర? చాలా బాగుంది. ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. అంటే ఏం ఇట్లా ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి మరి? అంటే ఇంకా ఏమన్నా డెవలప్మెంట్స్ చేయాలని అనిపిస్తుందా మీకు? ఏం లేదు, లైన్స్ అంతా బాగానే అనిపిస్తుంది. అంటే మీరు ఎట్లా రావడం జరిగింది ఇక్కడ ఎట్లా వచ్చారు? మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ ఉందని చెప్పి? మాది ఇక్కడే సూర్యాపేట. ఓకే, అంటే సెకండ్ టైం కదా? సెకండ్ టైం. ఫస్ట్ టైం చూసినప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడే డెవలప్మెంట్ అప్పటికి ఇప్పటికి చాలా బాగుంది. ఓకే, థాంక్యూ. మీ పేరు? జోష్న. మీరేనా సార్ రావడం? సెకండ్ టైం. స్కూల్ పోతాను. ఏ క్లాస్? 8th. 8th క్లాస్. స్కూల్ డమ్మా కొట్టినా అయ్యాలా? స్కూల్ డమ్మా కొట్టి దేవుని దగ్గరకు వచ్చినావు చూడండి. ఎట్లా అనిపిస్తుంది మరి మీరు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? అంటే లైన్ లో ఎట్లుంది మరి? రష్ ఉందా లేకపోతే? అంటే రష్ అనేది ఉంటుంది, దేవుడు కాబట్టి రష్ అనేది ఉంటుంది, కానీ మంచిగా ఉంటుంది, బాగుంది. అంటే మరి మంచి మార్కులు రావాలని మొక్కుకున్నా? ఎట్లా మొక్కుకున్నా? ఎగ్జామ్ పాస్ కావాలని? ఎగ్జామ్స్ నిన్ననే రాసి వచ్చిన. మంచి మార్కులు రావాలని మొక్కుకున్నా? పాస్ అయితే నమ్మకం ఉందా మరి? పాస్ అయితే మళ్ళీ వస్తావా మరి ఇక్కడికి? వస్తా. మళ్ళీ వచ్చి మొక్కుంటా? నాగమణి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గొల్లపొడి, విజయవాడ దగ్గర గొల్లపొడి. ఓకే, మీ ఎన్నోసారి? రెండోసారి. కార్తీక మాసంలో ఒక వారం వచ్చాము, ఇప్పుడు రెండోసారి, ఇప్పుడు రెండో వారం వచ్చాము. పోయినసారి వచ్చినప్పుడు అనుకొని వెళ్ళాం, బాగుంది, మళ్ళీ రావాలనుకొని వచ్చాము, మళ్ళీ వస్తాము, బాగుంది. అంతా మార్పులు చేస్తున్నారు ఇక్కడ, అంతా గుడి అంతా బాగుంది, డెవలప్మెంట్ బాగుంది. ఇంకా బాగా చేసినాక ఇంకా జనం వస్తారు, ఇంకా బాగుంటది అనుకుంటున్నాము, బాగుంటది, బాగుండాలని అనుకుంటున్నాము, మళ్ళీ వస్తాము. అంటే స్టార్టింగ్ కదా, ఇంక ఎందుకన్నా ఏముంటది, చేస్తారు కదా, నిదానంగా అవ్వాలి కదా, ఒకసారి అయ్యే పనులు కాదు కదా, స్వామి చేయించుకుంటారు అందరు, ఇంకా జనం బాగా వస్తారు, రావాలి, అనుకున్న పనులు బాగా అవుతాయని స్వామికి బాగా అనుకొని వెళ్తే బాగుంటుంది. నాకైతే బాగుంది, ఒక నెల అయింది నేను వచ్చి, ఇప్పుడు బాగుంది. ఇంకా ఇంకా 2 మొక్కలు అనుకున్నాను, అవి కూడా అవ్వాలని మళ్ళీ రావాలని అనుకుంటున్నాను. నేను అమౌంట్ పరంగా అనుకున్నాను, కొంచెం పర్వాలేదు, ఇప్పుడు కూడా అనుకుని వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను, అది కూడా అయినాక. ఇక్కడ అంటే వాతావరణం అంతా చేస్తున్నారు కదా, వర్క్ జరుగుతుంది కదా, మొన్న వచ్చినప్పుడు ఇంత పని ఏం లేదు, వర్క్ ఏం లేదు, ఇప్పుడు కొంచెం బాగా కొంచెం జరుగుతున్నాయి, ఇంకా మళ్ళీ వచ్చేటప్పటికి ఇంకొంచెం మార్పు జరుగుతూ ఉంటది కదా. అంత బాగుంది, ఉంది బాత్రూమ్ లో అవి టాయిలెట్స్ బాగుంది, అవి లేకపోతే ఇబ్బంది కదా, అవి బాగున్నాయి. ఇంకా మళ్ళీ వచ్చేయడానికి అంత ప్లేస్ అంతా ఇంకా నీట్ గా బాగా జరిగిద్దని అనుకుంటున్నాము. ఓకే, ఎంత బాగుంది ఇక్కడ, సేవ చేసే వాళ్ళందరూ కూడా బాగా చూస్తున్నారు, కార్యకర్తలందరూ కూడా ఎంత జనాన్ని ఎంత చూడడం బాగుంది. మేము ఫోన్ లో ఫస్ట్ చూసినప్పుడు అంత జనం ఉన్నారు, వెళ్ళి దర్శనం చేసుకోగలం లేదో అని చెప్పేసి ఇప్పటి వరకు రాలేదు, ఫోన్ లో చూసాము. చూస్తే బాగుంది, మనకి అనుకునే జరగాలంటే వచ్చి స్వామిని చూడాలి కదా, అంటే ఫోన్ లో చూస్తే భయం వేస్తుంది, వెళ్తే అంత జనంలో ఎలా ఉంటుందో అని, వచ్చి వెళ్ళినాక మళ్ళీ వెళ్ళాలని ఈ రోజు అనుకుని వచ్చాము. ఇంత టైం అప్పుడు కూడా తొందరగానే అయిపోయింది, ఇప్పుడు కూడా లోపలికి వెళ్ళాము, పోయినసారి వచ్చిన లోపలికి వెళ్ళనివ్వలేదు, ఈసారి మాత్రం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాము, బాగుంది, మళ్ళీ వస్తాము. పవన్, సూర్యపూర్, ఇదా
5వ సారి. అంటే మీరు ఇక్కడ రావడానికి కారణం మీరు ఏమన్నా మీకు ఎట్లా తెలిసింది ఇక్కడికి? అంటే ఈయనకు మాటలు వచ్చినాయి కదా, మాటలు వచ్చినాయి అందుకనే వచ్చినాయి. అంటే ఆయనకు మాటలు రాకపోతున్నాయి ఇంతకుముందు? దసరా రాదు. దసరా ముందు 2 నెలలు ఇక్కడ ఉన్నాడు. అయితే ఇంటికి వచ్చినప్పుడు మాటలు వచ్చినాయి, మళ్ళీ వచ్చిండు. మళ్ళీ నెల అవుతుంది వచ్చినాయి మాటలు. అంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే అక్కడ మాటలు వచ్చినాయి. మాటలు వచ్చినాయి. 2 నెలలు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు నెల అవుతుంది వచ్చి. నెల నుంచి ఇక్కడనే ఉన్నారా? ఇక్కడనే ఉన్నాం. అంటే ఇక్కడ సేవ చేస్తున్నారా? ఇక్కడ సేవ చేస్తున్నాం. భారతి అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మిర్యాలగూడ నుంచి. ఎన్నోసారి మీరు? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం. మీరు ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం చూడడానికి? అంతా టీవీలో చూస్తుంటే చెప్తున్నారు కాబట్టి రావాలి. చెల్లె కళ్ళు లేవండి, మా సిస్టరు. ఈమె రావడం ఇది 9వ సారి. ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుంది ఈమెకి. చూపులో కొంచెం తేడా లాగుంది, దానివల్ల నాకు కూడా రావాలనిపించింది. అంటే ఇట్లా ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి మేడం ఇక్కడ? మంచిగా అంటే లేడీస్ కి సెపరేట్ గా మంచిగా. ఇదే ఫస్ట్ టైం కదా, చెల్లె చెప్పడం వల్ల ఈమెకి ఇట్లాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇంకా మంచిగా చేస్తే మంచిగా అనిపిస్తుంది. మీ పేరు చెప్పండి. సహస్ర. నా పేరు సహస్ర. మీరెన్నోసారి రావడం ఇక్కడ? నేనే 9వ సారి. 9వ సారి. అంటే మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ రావాలి? సెల్లులో చూసిన, యూట్యూబ్ లో మా బ్రదర్ తీసుకొచ్చాడు. అంటే మీరు కోరుకునే మన కోరికలు కోరుకునే తీరినాయి, ముడిపేద్దామనే వచ్చినాం. అంటే అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి? అన్ని బాగున్నాయి. నైట్ నిద్ర చేసినా మంచిగా నిద్ర పడుతుంది, బాగుంది. ఆరోగ్యం కూడా మంచిగా అయింది నాకు. అంటే వసతి గృహాలు కడుతున్నాం అన్నారు కదా, వాష్రూమ్స్ అన్ని కూడా బాగున్నాయి. అంటే ఎంత టైం పడుతుంది మీకు లైన్ దర్శన? నన్నైతే డైరెక్ట్ పంపించారండి, కనపడదు కాబట్టి నన్ను డైరెక్ట్ పంపించారు. ఇబ్బంది ఏం లేదు. నా బిడ్డ అండి, 16 సంవత్సరాలు, చూపు లేదు. ఇక్కడికి ఇక అందరు చెప్తుంటే టీవీలో చూసి తీసుకొస్తున్నాం. అది ఒకటి తీరింది స్వామి, ఒకటి తీరింది. ముడుపు అందులో వేద్దామని వచ్చిన. తొందరగా నా బిడ్డకు వస్తే ఇక స్పీకర్ పెట్టి ఆయనకి ఏమి ఇవ్వాలనో అప్పుడు చెప్తా. మా పేరు సుధీర్ కుమార్, మిర్యాలగూడ నాది. ఇది 3వ సారి. మంచిగానే అనిపిస్తున్నది. ఒక దళితునికి దేవుడు వచ్చి ఇంత పెద్దగా దేవాలయం నిర్మాణం అయింది, దానికి చాలా గర్విస్తున్నాం. అంతేకాకుండా ఒక నియోజకవర్గం మిర్యాలగూడ, అది నా హుజూర్ నగరు, ఇలా ఇతర దేశాలలో కూడా పోయిందంటే దేవుని పుణ్యం. అంతేకాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు భూములు కానివ్వండి, ఆర్థికంగా కానీ చాలా డెవలప్మెంట్ ఇంకా అవుతుంది. చాలా అదృష్టవంతులు ఈ ఊరోళ్ళు మాత్రం. ఈ నరసింహస్వామి వెలిసిన తర్వాత ఈ ఏరియా మొత్తం డెవలప్మెంట్ అనేది అసలు ఆ ఊరోళ్ళే అదృష్టవంతులు. ఇక కోట్లే, ఇక మొత్తం ఇది ఒక పుణ్యక్షేత్రం అయిపోతుంది పెద్దది. యాదాద్రి కంటే కూడా బాగా డెవలప్ అయిపోతున్నది. ముందు రోజులలో ఊరోళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు. దేవుడు ఇక్కడ వెలిసిండంటే మేము కూడా గర్వపడుతున్నాం. ఫస్ట్ టైం నుంచి ఇప్పటి కూడా చాలా ఫ్లోటింగ్ ఉంది. అంతేకాకుండా ఇంకా గుడి నిర్మాణం కూడా జరుగుతుంది. ఇప్పుడు చూసిన గుడి నిర్మాణం జరుగుతుంది. ఇక ఫుల్ ఆ ప్లెచ్చింగ్ లేకుండా నేను ఫస్ట్ లో లైన్ లో చూసిన. ఇప్పుడు మాత్రం ఇక పని మీద పోతున్నాను, బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాను సక్సెస్ కావాలని. ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి ఇక్కడ. ఇంకా డెవలప్మెంట్ కాలేదు కదా. డెవలప్మెంట్ అయితే తర్వాత గుడి నిర్మాణం వాళ్ళు చేయాలి వాస్తవానికి అయితే. నా పేరు బాలాసింగ్, నాది మిర్యాలగూడ. అంటే ఎర్రవరం ఈ బాలఉగ్ర నరసింహస్వామి వెలిసిండు అది అని చెప్పేసిండు, కానీ నాకు ఆ దేవుడు రావడానికి టైం ఇవ్వలే. ఈ రోజు వచ్చిన ఇదే ఫస్ట్ టైం ఈ రోజు రావడం. ఈరోజు శుక్రవారం అని ఫస్ట్ టైం. అది కూడా నేను అనుకోకుండా వచ్చేసిన అనమాట. ఒక పని మీద పోతుంటే మిత్రులు ఒకసారి వెళ్దాం రా అనేసి అనుకోకుండా వచ్చిన. మంచిగా దర్శనం జరిగినది. సరే, నేను కోరుకున్న కోరిక అనేది నెరవేరితే మళ్ళీ వచ్చి నేను మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. ఇక్కడ మంచిగానే అనిపిస్తుంది. ఇక్కడ రాగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. చూస్తే మంచి వాతావరణం మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం అంటే మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ రావాలని? టీవీలో చూసి. టీవీలో చూసిరా? అంటే మీరు టీవీలో చూడడానికి ఇక్కడ ఫస్ట్ టైం వచ్చి చూడడానికి ఎట్లా అనిపిస్తుంది? అక్కడనేమో బాగా పబ్లిక్ ఉన్నట్టు కనిపించింది. ఈ రోజు అయితే ఫ్రీగానే ఉంది. అంటే ఎంత టైం పడుతుంది దర్శనానికి? 10 minutes లో అయిపోయింది. ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. మీకు చూడగానే ఫస్ట్ టైం అంటున్నారు కదా, చూడగానే ఎట్లా ఉండే? మంచిగా అనిపించింది. మంచిగా అనిపిస్తుంది. అంటే డెవలప్మెంట్ అంతా డెవలప్మెంట్ బాగుంది. అంటే ఇంకేమైనా డెవలప్మెంట్స్ కావాలని? డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాం. ఇంకా అంటే ఇక్కడ వసతి గృహాలు అవన్నీ, వాష్రూమ్స్ అని లేడీస్ కానీ ఇంకా కొంచెం డెవలప్ ఉంటే బాగుంటది. అన్న మీ పేరు? మహేష్.
ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మేము చారగొండ నార్కల్ డిస్టిక్. ఎన్నోసారి రావడం ఇక్కడికి? నేను ఇదే ఫస్ట్ టైం. అంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా మంది చెప్పారు మాకు, అందువల్ల కొద్దిగా యూట్యూబ్ లో చూసినాము. మా ఊరు వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు, దానివల్ల మేము ఇంకా మంచిగా అనిపిస్తుంది. అంటే మేము కూడా వచ్చాం, చాలా రోజులకి వెళ్ళి వద్దామని అనుకుంటున్నాం, కొద్దిగా వీలు కాలేదు, అందుకనే రాలేకపోయినాం. చాలా మంచిగా అనిపిస్తుంది, అద్భుతంగా ఉంది దేవస్థానం, సూపర్ ఉన్నాయి. ఇంకా ఆల్రెడీ వర్క్ జరుగుతుంది కదా, అద్భుతంగా ఉంది. చాలా మంది వస్తున్నారు, మ్యాక్సిమం అయితే మాకైతే చాలా మంది చెప్పారు. మేము అందుకనే చాలా రోజులకి వెళ్ళి వద్దాం అనుకున్నాం, ఇంకా వీలు కాలేదు, అందుకనే వీలు చూసుకొని వచ్చేసినాం. కోరుకొని అంటే ఇక దేవుని చూడడానికి వచ్చినాం మేము మ్యాక్సిమం అయితే. ఇంకా నెక్స్ట్ టైం ఇంకేమన్నా కోరికలు అనేది మనం అనుకునేది జరిగితే తర్వాత రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ సదుపాయాలు కానీ అన్ని బాగానే ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఇంకా మంచిగా డెవలప్ అవుతుంది గుడి కూడా, మంచిగా అనిపిస్తుంది నాకైతే. పేరు రంగయ్య, ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి. ఫస్ట్ టైం అంటే నేను ఫస్ట్ టైం 2 సార్లు వచ్చిన ముందు. మూడోసారి వచ్చారా? మూడోసారి వచ్చారంటే మీరు కోరుకుంది ఏదో ఒక నెరవేరు. పర్లేదండి. నాకైతే మాత్రం అనుకున్న కోరిక తీరింది. ఇవి వచ్చినాం, పాలు పొంగలు చేసుకొని వచ్చినాం. అంటే మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు గుడిని చూసే ఉంటారు. చూసినాం. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మంచిగా ఉందండి. అప్పుడు మామూలుగా ఉండే, ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు, బాగుంది. ఇప్పుడు అప్పుడు కొద్దిగానే ఉండే. ఏం డెవలప్మెంట్ ఉంటే బాగుంది అంటారు? ఇంకా గుడి స్టార్ట్ అయింది కదా, ఇంకా ఉంటా అవుతుంటాయి కదా, అవుతుంటే మంచిగా ఉంటది. వచ్చిన భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా అంత సదుపాయం కూడా అంత కరెక్ట్ ఉంది, మంచిగా ఉంది. ఇంకా ఇంకా ఉంటే ఇంకా మంచిగా ఉంటది. వచ్చిన భక్తులు నిద్ర చేయటానికైనా దేనికైనా ఇబ్బంది లేకుండా ఉండటం, వాళ్ళు ఇబ్బంది పడద్దు భక్తులు వచ్చిన వాళ్ళు అట్లా. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా మంచిగా ఉంటే ఇంకా బాగుంటది. ఇప్పుడు కొంతమంది రావాలనుకుంటారు. అవును, ఇప్పుడు డబ్బులు ఎంత అవుతాయో చాలా ఎక్కువ అయిపోతాయి. అట్టే లేదు, దాని గురించి మీ అభిప్రాయం? లే, డబ్బులు అట్లే మనం శక్తిని బట్టి ఉంటది. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మన దేవుడు మనకి ఎంత శక్తి ఇస్తే అంత మనం ఇక్కడ దేవుడికి మనం ఉండి లేయటం, అంతే. ఏం లేదు మనకి అట్లా మన ఇబ్బంది పెట్టడం చేయటం అలాంటిది ఏం లేదు. మాకైతే మాత్రం చాలా నాకు మంచిగా అనిపించింది. చాలా చాలా హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉంది. మాకు తెలిసిన పిల్లలు కూడా, పిల్లలు లేని వాళ్ళకు కొంచెం కాన్ పొందటం. మా అన్నయ్య కొడుకు కూడా చాలా రోజులు 10 years అవుతుంది పిల్లలు మ్యారేజ్ అయ్యి. వేరే కోరిక కోరుకొని పోతాం. ఆ దేవుడికి మేము ఏదైతే అనుకుంటామో మా కోరిక నెరవేరితే మాత్రం మేము ఇంకా చాలా ఉంటాం అన్నమాట. మేము అదే నేను 20 సంవత్సరాలు చెంది నేను భక్తితోటి నేను బతుకుతున్నా. పేరు తమ్ముడు? వేణు. నీ పేరు? చరణ్ తేజ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మారమ్మగుడి. ఎక్కడ? ఖమ్మం. అంటే ఎన్నోసారి రావడం ఇక్కడ టెంపుల్ కి? మూడోసారి. అంటే 3 సార్లు స్కూల్ డుమా కొట్టి వచ్చేసినావు. అంటే ఎట్లా అనిపిస్తుంది టెంపుల్ దగ్గర నీకు రావడం? అంటే మంచిగా ఉంది ఇక్కడ అయితే. మంచిగా అనిపిస్తుందా? అంటే ఏం కోరుకున్నావు దేవుని? అంటే చెప్పకూడదు అంటారు. నీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు టెంపుల్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే చాలా మంది ఉండేది వాళ్ళంతా తగ్గిపోయారు. ఇప్పుడు రష్ మొత్తం తగ్గిపోయారా? దేవుని చూడగానే దగ్గర నుంచి దర్శనం చేసుకున్నావా మరి? ఎట్లా అనిపిస్తుంది? కోరుకున్నావు మరి కోరికలు? ఏం కోరుకున్నావు? చెప్పకూడదా? అంటే ఎగ్జామ్ పాస్ అవ్వాలని కోరుకున్నా, మంచిది చదువుకోవాలి. ఓకే. మీ పేరు తమ్ముడు? వేణు. నువ్వేనా సార్ రావడం ఇక్కడికి? నేను థర్డ్ టైం అనా? ఎట్లా అనిపిస్తుంది మరి నీకు? చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుందా? ఏ క్లాస్ ఇప్పుడు? జూనియర్ 10th. జూనియర్ 10th. ఓకే. మరి నువ్వు ఫస్ట్ టైం థర్డ్ టైం అంటున్నావు కదా, ఫస్ట్ టైం కి ఇప్పటికి డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఇక్కడ? డెవలప్మెంట్ అంటే పెద్ద చేంజెస్ అయినాయి కొన్ని. చేంజెస్ అయినాయి. అంటే ఫెసిలిటీస్ బాగున్నాయా మరి? నువ్వేం కోరుకున్నావు? ఎగ్జామ్ పాస్ కావాలని కోరుకున్నావా? పాస్ అయినావా మరి? కోరుకో. రిజల్ట్ రాలే ఇంకా? ఓకే. మీరు ఎన్నోసారి అమ్మ రావడం? ఇది మూడోసారి. ఎట్లా అనిపిస్తుంది గుడి దగ్గర? బాగానే అనిపిస్తుందా? అంటే మనం మొక్కుకున్నారా? మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం లేదు, పంగుళ్ళ చేస్తున్నారు. అంటే దేవుడికి బోనాలు తీసుకోపోవడానికి. అంటే మీరు ఏమైనా కోరుకున్నారా? మొక్కుకుంటేనే వచ్చేది. తీరినాయా మరి కోరుకునే? అట్టే తీరుతున్నాయి.
ఒకసారి ఇట్లా తీస్తే ఒకసారి వచ్చినాయి బాధలు. మీకు ఎట్లా అనిపిస్తుంది బాగానే first ఉంది. సారి చూడడానికి మూడోసారి చూడడానికి బాగానే ఉంది. ఫస్ట్ లేదు, ఇప్పుడు బాగానే ఉంది. డెవలప్మెంట్ అంతా బాగానే ఉంది. నా పేరు లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చిరామా మీరు? మెట్పల్లి దగ్గర రావుపేట నుంచి వచ్చిన. మీరు ఎన్నోసారి రావడం ఇక్కడికి? మా కొడుకు వచ్చిండు కానీ ఇప్పుడే నేను వచ్చాడు. మీరు ఫస్ట్ టైం రావడం? ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగానే ఉంది. మంచిగా అనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? బోనం తీస్తున్నా దేవుని. అంటే మొక్కుకున్నారా మీరు? నా మా కొడుకు మొక్కుకున్నాడు వచ్చినాను. అంటే మనం కోరుకున్నారు తీరిన ఏమన్నా కోరికలు? ఇక్కడ పని చేసుకుంటుండు వచ్చిండు. ఓకే, మరి ఎట్లా అనిపిస్తుంది మరి మీకు ఫస్ట్ టైం రావడం? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. మరి ఫెసిలిటీస్ ఎట్లున్నాయమ్మా ఇక్కడ? మీకు సదుపాయాలు అన్ని అన్ని మంచిగా ఉన్నాయి. లేడీస్ కి కానీ సపరేట్ గా అన్నట్టు అన్ని మంచిగా. మీ పేరు? నా పేరు సీన్ అండి. ఎక్కడి నుంచి వచ్చారా? మాది అది మల్లాపూర్ మండలం, మరి జిల్లా అయితే జగిత్యాల జిల్లా. ఇక్కడ మా అబ్బాయి అది పని చేస్తుంటే, నాన్న మరి మనకు అది దేవుడు మంచిగా అనిపిస్తుంది నాన్న, అది రండి మరి బోనం. నేను 5 వారాలు ఒక పొద్దు పట్టినా అంటే ఇది 5వ వారం. 5వ వారంకు అది మరి బోనం తీయాలంటే వచ్చి అది బోనం తీస్తున్నాం ఫస్ట్ టైం. మీరు ఫస్ట్ టైం రావడం? అవును అవును. ఎట్లా అనిపిస్తుంది మీకు? మా అబ్బాయికి మంచిగా అనిపించింది, మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. మా అబ్బాయి ఒక పొద్దు పట్టి 5 వారాలు ఏం గిట్ట నీసు గిట్ట తినకుండా ఉంటే చాలా మంచిగా అనిపించింది. అనిపిస్తే నాన్న బోనం తీద్దాం మరి, అది లాస్ట్ ఇది 5వ వారం అంటే వచ్చి అది మరి బోనం తీస్తున్నాం అండి. అంటే ఇప్పుడు ఫెసిలిటీస్ కానీ డెవలప్మెంట్ అంతా ఎట్లా జరుగుతుంది? ఇప్పుడే చాలా కొద్దిగా అది డెవలప్మెంట్ బాగానే అవుతున్నట్టున్నది. ఉంటే మరి బాగానే అది పేరు వెళ్ళింది. హైదరాబాద్కి వెళ్ళి కూడా వస్తారు మా వాళ్ళు కూడా, చుట్టాలు చాలా మంది హైదరాబాద్ ఎక్కడి నుంచి అయినా వస్తారు. చాలా వరకు అయితే మంచిగా అనిపిస్తుంది. ఇదైతే ఓకే అండి. ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లా ఉంది మొత్తం? ఇది ఫెసిలిటీస్ లేడీస్ కి సపరేట్ గా మంచిగానే ఉన్నాయి. ఎక్కడ బాత్రూమ్లు, లాట్రిన్లు, మంచిగా స్థానానికి ఇట్లా చాలా మంచిగానే ఉన్నాయి. అన్నిటికైతే సౌలతులు గిట్ట చాలా బాగానే ఉన్నాయి. అది నల్గొండ. మీరు ఎన్నోసారి రావడం? ఇది 5వ వారం. 5వ వారం. అంటే మీరు ఫస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి ఎట్లా ఉందండి ఇక్కడ డెవలప్మెంట్ కానీ అంతా? ఫస్ట్ వచ్చినప్పుడు గుడి ఏం లేకుండా ఇప్పుడు గుడి కడుతురు కదా, మంచిగా ఉన్నది. అంటే మీకు ఎట్లా ఉంది ఫెసిలిటీస్ కానీ ఇక్కడ డెవలప్మెంట్ అంతా? పర్లేదు, బాగానే ఉంది. సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. వాటరు, ఫుడ్ ఏం టెన్షన్ లేదు, మంచిగా ఉంది. అన్నదానం అప్పుడు చేసినట్టే ఇప్పుడు కూడా అదే ఫ్లోలో కంటిన్యూషన్ జరుగుతుందా? అట్లనే జరుగుతుంది బాగా. అన్నదానం అయితే ఏం తేడా అయితే ఏం లేదు, మంచిగా ఉంది. అన్నదానం బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే మీకు ఎంత టైం పడుతుంది దర్శనానికి? దర్శనానికి అంటే ఫస్ట్ అయితే పట్టే 3-4 గంటలు. ఇప్పుడు డైరెక్ట్ దర్శనం, గుడి కడుతురు కాబట్టి డైరెక్ట్ దర్శనం రాగానే డైరెక్ట్ దర్శనం చేపిస్తారు. గుడి కడుతురు, గుడి డెవలప్మెంట్ అయితే బాగానే ఉంటుంది. గుడి కడితే ఇంకా అయితే బాగానే ఉంటుంది. ఇంకా లేని ఏమన్నా తక్కువ ఉంటే. నా పేరు మల్లికార్జునాచారి. నేను ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిపల్లి నుంచి వచ్చాను. ఇది ఫస్ట్ టైం వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం చూడండి? దేవుడు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ క్యూ లైన్ లేదు. మెయిన్ ఎటు నుంచి ఎటు వెళ్ళాలో కూడా కనీసం దారి లేదు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, ఒకరికొకరు ఎదురవుతున్నారు. కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇక్కడ. ఒక సిస్టమేటిక్ అయితే ఇంతవరకు ఏ దారి ఏది పెట్టలేదు. అంటే మీకు ఇంకా డెవలప్మెంట్స్ అనేది ఇంకా ఎట్లా అనిపిస్తుంది మరి? డెవలప్మెంట్ అంటే ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అయింది, టైం పడుతుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇక్కడ క్యూ లైన్ పెట్టలేదు. ఎటు వెళ్ళాలి దేవుడి దగ్గరికి, ఎటు నుంచి ఎటు రావాలి లేదు. ఒకరికొకరికి ఆపోజిట్ వస్తున్నారు, ఇబ్బంది పడుతుంది. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అంటే చిన్నపిల్లలకి వచ్చినందుకు సపరేట్ గా అలాగే ఏం లేదు, అంతా మూకుమ్మడికి వెళ్ళిపోతున్నారు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, ఒకరికొకరు ఎదురవుతున్నారు. మీకు ఫస్ట్ టైం అంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది చూడండి? దేవుని బాగుంది. దేవుడిని చూడటానికి స్కోప్ చాలా తక్కువ ఉంది. దేవుడిని క్లారిటీగా చూడటానికి అవకాశం లేదు అక్కడ. మీకు ఎట్లా తెలిసిందండి ఇక్కడ స్వామివారు వెలిసారని? ఇలాగే యూట్యూబ్లో, టీవీల్లో, పేపర్లో, సోషల్ మీడియా ఉందిగా. ఓకే ఓకే అన్న. అది ఇంకా డెవలప్మెంట్స్ ఇక్కడ కావాలని కోరుకున్నా. ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి? ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, కాకపోతే టైం పడుతుంది డెవలప్ అవడానికి. ఏదైనా టైం పడుతుంది. కరీంనగర్ అండి. ఎన్నోసారి రావడం? మూడోసారి అండి. మూడోసారి. అంటే ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం అంటే మేము శ్రావణ మాసంలో వచ్చినాము ఫస్ట్ టైం. అప్పుడు వచ్చి తొందరగా నైట్ దర్శనం చేసుకుని వెళ్ళినాము. సెకండ్ నైట్ వచ్చినాము. అంటే మీకు నైట్ ఉండడానికి అంటే నైట్ వచ్చి వెళ్ళిపోయినామండి దర్శనం చేసుకొని. మళ్ళీ సెకండ్ సార్ వచ్చిన శుక్రవారం ఆ రోజు. బాగానే అయింది దర్శనం, బాగానే అయింది.
అప్పుడు జనాలు ఎట్లుండే మరి? జనాలు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు చాలా తగ్గిపోయినరు. ఇప్పుడు తగ్గిపోయారు. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలానే ఉన్నారు. సెకండ్ టైం అయినా చాలా మంది ఉన్నారు. కానీ ఈసారి తగ్గిపోయినరు. అంటే డెవలప్మెంట్ ఎట్లా ఉంది మరి అప్పటికిప్పుడు చాలా డెవలప్ అయిందిలేండి. ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయండి. ఫుడ్ కూడా బాగుంది. అన్ని బాగానే ఉన్నాయి. అంటే 1 ఇయర్ అవుతుంది కదా, 1 ఇయర్ లో ఇప్పటికి మన మార్పు అనేది వచ్చింది కదండి. 1 ఇయర్ కింద చాలా వేరే ఉండే, ఇప్పుడు చాలా మార్పు వచ్చిందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? నా పేరు సరిత. మీరేనా సార్ అంటే ఇదే ఫస్ట్ టైం ఈ అక్కయ్య వాళ్ళతోనే వచ్చి. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది మరి? మీ బాగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. దేవుడి దగ్గరికి వచ్చినందుకు తృప్తి అనిపిస్తుంది. చెప్పడానికి చూడడానికి ఎట్లా బాగా అనిపిస్తుంది దేవుడి దగ్గరికి వచ్చుడు. మీకు ఎట్లా అనిపించింది ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అన్ని బాగున్నాయి. కాకపోతే ఇంకా వీళ్ళు చెప్తుంటే అప్పుడు అసలు ఏం లేదు ఇక్కడ, ఇప్పుడు అన్ని అయినాయి అని చెప్తుండ్రు. బాగున్నాయి. జనాలు ఎందుకు తగ్గిపోయినారు అనేది ఒక ఇట్లా అనిపిస్తుంది నా వరకైతే. ఎందుకు తగ్గిపోయారు? అంత జనాలు ఉండేది ఒక 50,000 30,000 వరకు వచ్చేది. ఇంత సడన్ ఇంత జనాలు ఎందుకు తగ్గిపోయినరు అని. ఈరోజు ఫ్రైడే కదా, ఎందుకు తగ్గినరు అనేది ఒక క్వశ్చన్ మార్కే నా వరకి. తగ్గిపోయారు అనేది. నా పేరు లింగయ్య. ఎక్కడి నుంచి వచ్చినావు? బాలాజీ నగర్, కోదాడ. కోదాడనా? ఎన్నోసారి రావడం గుడి కాడ? నేను 5వ సారి. ఇది 5వ సారా? అంటే మొదటిసారి వచ్చినప్పుడు ఎట్లా ఉండే గుడి, ఇప్పుడు 5వ సారి వచ్చినప్పటికి ఎట్లా మారింది? ఇప్పుడు కొద్దిగా గుడి కడుతురని మారింది, మంచిగానే ఉంది. అంటే ఈ గుడి ఇక్కడ నరసింహస్వామి, బాలగ్ర నరసింహస్వామి వెలిసి 1 సంవత్సరం పాటు అవుతుంది. ఈ సంవత్సరానికి ఇప్పటికి తేడాలు ఏమున్నాయి ఇక్కడ గుడి దగ్గర? గుడి దగ్గర చాలా బాగానే నడుస్తుంది, మంచిగానే. నీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం చూడంగానే ఎట్లా అనిపించింది? ఫస్ట్ సారి బాగానే వచ్చింది జనం, అంత కానీ ఇప్పుడు మంచిగానే వస్తున్నారు, మంచిగానే చేస్తారు. కానీ ఇక సాగి మొక్కిపోతున్నాం, కొంతమందికి మంచిగా సాయం అవుతుంది. ఆ దేవుడు మంచిగా చేస్తున్నాం, అనుకుంది ఏదో ఒకటి మంచిగా జరుగుతుంది. మీకేమైనా కోరికలు తీరినాయి? మా కోరికలు మా మనోడికి జ్వరం వస్తే మొక్కుకున్నా, మొక్కుకొని ఇవాళ గుండు కూర్చుకొని తీసుకొని మొక్కు తీసుకొని పోదామని వచ్చిన. అంటే ఎంత టైం పడుతుంది మీకు దర్శనం చేసుకోనికి? ఇంకా దర్శనానికి పోలే ఇప్పుడు పోతే పాషా ఎక్కించి తర్వాత దర్శనానికి పోదామని పోతున్నాం. సరే, మీరన్నా సార్ రావడం ఇక్కడికి? నేను చాలా సార్లు వచ్చిన. 5 సార్లు అయిపోయింది. నేను ఆటో అప్పుడప్పుడు వస్తూనే ఉంటా. అంటే ఫస్ట్ టైం చూసినప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ ఎట్లా ఉంది? డెవలప్మెంట్ అయింది. కాకపోతే ఫస్ట్ లో జనం బాగా వచ్చారు. ఇప్పుడు గుడి నిర్మాణం జరుగుతుంది కాబట్టి కొద్దిగా జనాల రద్దీ తగ్గింది. కొద్దిగా తగ్గింది, అయినా వస్తూనే ఉన్నారు. అయినా కానీ డేట్ అని ఏం లేదు. శుక్రవారం అని ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. రెగ్యులర్ గా వస్తూనే ఉన్నారు, జనం వస్తూనే ఉన్నారు. అంటే ఇంతకు ముందు చూసుకున్నట్లయితే శుక్రవారం రోజు చాలా మంది కొద్దిగా బాగుండేది. ఇతర దేశాలు చాలా దూరం నుంచి ఉన్న వాళ్ళు కూడా వచ్చేవారు. ఇప్పుడు వాళ్ళ మొక్కుబళ్ళు కరెక్ట్ అయినాయి. కొందరు రాని వాళ్ళు రావచ్చు, కొద్దిగా సక్సెస్ అయిన వాళ్ళు వస్తున్నారు. అది. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? అశోక్. ఎక్కడి నుంచి వచ్చారు అన్న? కోదాడ. కోదాడ. ఎన్నోసారి రావడం ఇక్కడ? రెండోసారి. అంటే కోదాడలోనే ఉండి రెండోసారి అంటే కోదాడ పక్కన ఊరు కలకవ. అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు చూడడానికి? పర్లేదు, మాకు మంచిగా ముఖ్యం. మా బాబు కూడా కొంచెం బాగాలేకపోతే బాగా. అంటే కోరుకునే తీరిన కోరికలు మీకు? అంటే డెవలప్మెంట్ ఎట్లా ఉందన్న ఇక్కడ? డెవలప్మెంట్ అప్పటికి ఇప్పటికీ నిర్మాణం బాగా జరుగుతుంది, కొంచెం బాగానే డెవలప్మెంట్. అంటే ఫెసిలిటీస్ అందరికి బాగానే ఉన్నాయి, మరి లేడీస్కి సపరేట్గా అన్నట్టు? అంటే ఇంకా డెవలప్ కావాలి కదా, బాత్రూమ్స్ ఇవన్నీ మంచిగా కట్టాలి కదా. ఇంకా డెవలప్మెంట్ మళ్ళీ జరుగుతుంది. ప్రజెంట్ అయితే పర్లేదు. ఫస్ట్ టైం ఈ గుడి నరసింహస్వామి వెలిసి ఇక్కడ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అప్పుడు స్టార్టింగ్లో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది మరి? స్టార్టింగ్ అందరికీ అంత తెలియదు కదా, తెలిసిన కొద్దీ ఇంకా జనం ఎక్కడి నుంచి వస్తున్నారు. ఓకే, ఇంకేమైనా డెవలప్మెంట్స్ కావాలనుకుంటున్నారు? అంటే గుడి డెవలప్మెంట్ బాగా జరగాలి. చందాలు అందరూ ఎక్కువ ఇస్తుంటే ఆటోమేటిక్గా ఫెసిలిటీస్ లేడీస్కి కానీ, మామూలు బాత్రూమ్స్ కానీ, సత్రాలు లాంటి ఇట్లాంటివి బాగుంటుంది కదా, నీడ ఇలాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
ప్రస్తుతం మనమైతే ఇప్పుడు బాలయోగ నరసింహస్వామి వెలిసిన గుట్ట పైన ఉన్నాము. ఇక్కడ కమిటీ మెంబర్ సైదుల్ గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం అసలు 1 ఇయర్ ముందు ఈ స్వామి వెలిసి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ ముందు ఎట్లా ఉండే ఇక్కడ పరిస్థితి గుట్ట పైన, ఇప్పుడు ఎట్లా ఉంది, మొత్తం జనారద్దీ ఎట్లా ఉంది అనేది మొత్తం సైదుల్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, మీరు 1 ఇయర్ అవుతుంది కదా. నమస్కారం అండి, నా పేరు మామిడి సైదుల్ గౌడ్ అండి, ఆలయ ట్రస్ట్ మెంబర్ అండి నేను. మరి స్వామివారు నెలిసి ఇప్పటికి కరెక్ట్గా 16 నెలలండి. మరి అప్పటికి ఎలవక ముందుకి ఇప్పటికి సంవత్సరం పాస్ట్లో చూస్తే చాలా మార్పు తీసుకొచ్చామండి. వచ్చిన భక్తులకి దర్శనానికి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా దర్శనం చేయించేటట్టు చేసినాం. అప్పటికిప్పటికి చాలా డెవలప్మెంట్ చేయడం కూడా జరిగింది. అదంతా కూడా భక్తుల కోరిక మేరకు ప్లస్ వాళ్ళు ఇచ్చిన సందాల రూపాయలను కూడా ఒక్క రూపాయిని కూడా దుర్వినియోగం చేయకుండా ఇచ్చిన భక్తులు ప్రతి ఒక్క రూపాయిని కూడా స్వామివారికే ఖర్చు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇప్పుడు స్వామివారి కూడా ఒక 5 అడుగుల ఎత్తు కూడా మరి కృష్ణశిల రాయితో కూడా గుడి నిర్మాణం పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పనులు కూడా చాలా చాకచక్యంగా జరుగుతూనే ఉన్నాయి. మరి వచ్చిన భక్తులకు కూడా స్వామివారు ఆ రోజు చెప్పినట్టుగానే నిత్య అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్నదాన కార్యక్రమం ఎప్పుడు కూడా ఆపకుండా ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. అదేవిధంగా మరి భక్తులు ఎప్పుడు ఎలా వచ్చినారో ఇప్పుడు కూడా అదే విధంగా వస్తూనే ఉన్నారు. ట్రావెల్స్ రూపాన భక్తులు కూడా రావడం జరుగుతుంది. వచ్చిన భక్తులకి ట్రావెల్స్ రూపాలుగా మరి ఇక్కడ అంతా ఫ్రీ అండి, పార్కింగ్ ఫ్రీ, మరి అదేవిధంగా అన్నదానం ఫ్రీ, ఇక్కడికి వచ్చిన దర్శనం ఫ్రీ. అదేవిధంగా ఇక్కడ మినరల్ ప్లాంట్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా 2 మినరల్ వాటర్ ప్లాంట్ చేసి మరి వచ్చిన భక్తులకు కూడా ఇక్కడ వాటర్ విషయంలో కానివ్వండి, టాయిలెట్ విషయంలో కానివ్వండి, ఏ సౌకర్యం కూడా ఇక్కడ సౌకర్యం లేకుండా చేయడం కూడా జరిగింది. అదంతా కూడా మరి స్వామివారి మహిమే. ఆ స్వామివారు ఏం చెప్పాడో ఆ రోజు ఆ స్వామి చెప్పినవి కూడా ఈ రోజు వరకు కూడా తూచా తప్పకుండా జరిగింది. చాలామంది భక్తులు కూడా వచ్చేసి అయ్యా ఇక్కడ మేము ఈ స్వామివారికి దండం పెట్టుకొని పోయిన తర్వాత మా కోరిక నెరవేరని చెప్పడం దాదాపు 100 మందిలో చెప్తున్నారు. మా దగ్గరకు వచ్చేసి మేము ఇక్కడ ఆఫీస్ కాడ కూర్చుంటే మేము ఏంటంటే ఎలా చెప్పగలుగుతున్నాం అంటే, మేము స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గుట్ట మీదనే ప్రతిరోజు కూడా మేము ఇక్కడ ఉండడం స్వామివారి దగ్గర సేవ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన భక్తులు ప్రతి ఒక్క భక్తులు కూడా అయ్యా మేము ఈ గుట్టకాడికి వచ్చిన తర్వాత ఈ స్వామికి దండం పెట్టుకున్న పోయిన తర్వాతనే మాకు మంచి జరిగిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా నిన్న కూడా ఒక భక్తుడు వచ్చేసి మరి అయ్యా నేను ఒక ప్లాట్ విషయంలోకి వచ్చేసరికి నాకు 1 కోటి రూపాయలు రావాలి, ఆ ప్లాట్ విషయంలో ఆగిపోయినాయి, ఆ 1 కోటి రూపాయల విషయంలో అతను పార్టీ నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నేను ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని పోయినాను, దండం పెట్టుకొని పోయిన తర్వాత మరి ఆ పార్టీ అతను ప్లాట్ విషయంలో వచ్చేసిన నా డబ్బులు నాకు వచ్చిందని చెప్పి చాలా సంతోషంగా గౌరవంగా పోవడం జరిగింది. నిన్ననేనండి జరిగింది. మరి అతను కూడా వచ్చేసి ఈ గుడికి సంతోషంగా కొద్దిగా తోచినంత విరాళం కూడా ఇచ్చటం కూడా జరిగింది. మరి ఆ మహిమలు చూడండి. మరి 1 కోటి రూపాయల విషయం కాదు, మాటలు కాదండి. మరి ప్లాట్ విషయంలో చూడండి. అయినా కానీ మరి ఇక్కడికి వచ్చి ఎన్నో దేవుళ్ళు కాడిపోయిందంట, ఎన్నో అయినా కానీ కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాతనే మరి ఆ స్వామివారి దండం పెట్టుకొని పోయినాక నాకు డబ్బులు ఇచ్చిన కూడా చెప్పడం జరిగింది. మరి చాలా మహిమలు చూపిస్తున్నాడు. అదేవిధంగా స్వామివారికి కూడా ఇది మొత్తం కూడా కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. ఈరోజు ఇప్పుడు స్వామివారిని ఏకాదశి రోజు స్టార్టింగ్లో శిల వేసి మేము వర్క్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక లేరు చొప్పున మరి ఇక్కడ భక్తులు ఇక్కడ తపతులు అంటే గుడి కట్టే వాళ్ళు కూడా ఏ రోజు కూడా పనులకి అడ్డం లేకుండా అటు వర్క్ చేసుకుంటూ ఇటు దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా వాళ్ళు గుడి నిర్మాణ పనులు స్టార్ట్ చేస్తూ వర్క్ ఆగకుండా చేస్తూనే ఉన్నారు. మరి మాకు మ్యాక్సిమం ఒక 2.5 సంవత్సరాల్లో కూడా గుడి పూర్తయ్యేటట్టు చేస్తాం. వచ్చిన భక్తులకి ఎవరికి కూడా ఇబ్బంది లేదండి. మీరు వచ్చిన ఇక్కడ ఈ టెంపుల్కి రావాలంటే అంత ఖర్చు ఇంత ఖర్చు మీరు అని దిగులు పడే అవసరం లేదండి. ఇప్పుడు ఎట్లాగనే ఫ్రీ బస్సులు అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మహిళలకి మీరు బస్సులో వస్తే బస్సులో నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ టు ఎల్బీ నగర్ వచ్చేస్తే ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేట వయా కోదాడ నుంచి 15 కిలోమీటర్లు అండి మా గ్రామం. ఈ గ్రామం దగ్గరికి వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఫ్రీ పార్కింగ్, ఫ్రీ భోజనం, ఫ్రీ దర్శనం ఇవన్నీ ఏర్పాటు చేసుకోవచ్చండి. ట్రావెల్ ఖర్చు కూడా లేదు, గమనించగలరని కోరుచున్నాం. సో ఇంకో విషయం అండి సైదుల్ గారు, కొంతమంది ఇప్పుడు ఈ గుడి నరసింహస్వామి వెలిసి సంవత్సరం పాటు అవుతుంది. సంవత్సరం ముందు విరాళాలు చాలా వస్తుండే, మరి అవి అలాగే కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం తగ్గడం జరిగింది. విరాళం అంటే అండి ఇప్పుడు భక్తులు ఫస్ట్ వచ్చిన భక్తులు ఒక 100 రూపాయలు ఇస్తారు, తర్వాత మళ్ళీ వచ్చిన రోజు ఒక 50 అలా తగ్గుతుంటాయి. కానీ స్వామివారే తెప్పించుకుంటున్నాడు. ఆ రోజు చెప్పడం జరిగింది, మీరు ఈ గుడికి ఎవరిని 1 రూపాయి అడగొద్దు, నా దగ్గరికి వచ్చిన భక్తులు ఇస్తారు, ఆ భక్తులు ఇచ్చిన డబ్బులతోటే మీరు గుడి నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి మ్యాక్సిమం ఆ స్వామివారు తెప్పించుకుంటున్నారు, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. భక్తులు వచ్చి డబ్బులు అయితే ఇస్తున్నారు, ఇచ్చినట్టు గుడి నిర్మాణాన్ని పెడుతున్నాం. అప్పటికిప్పటికి 1,00,000 మంది వచ్చినప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చేది. ఇప్పుడు కొంచెం మరి వాతావరణం ప్రాబ్లం అనుకూలంగా శీతాకాలం కాబట్టి కొంచెం ప్రాబ్లాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా
భక్తులు కొంచెం తగ్గటం జరిగింది. కొద్దిగా విరాళాలు కూడా కొంచెం చాలా తగ్గటం కూడా జరిగింది. అసలు విరాళాలు వచ్చినా రాకున్నా మా గ్రామం తరపున అయితే అందరం కలిసి కూడా మేము కంకణం కట్టుకొని మేము గుడి కట్టాలని నిర్ణయించుకున్నాం. మరి ఆ దేవుడు మరి మా అందరి మీద కూడా మరి కొద్దిగా దయ చూపి ఆ భక్తుల రూపానైతేంది ఇలా విరాళ రూపాలు వాళ్ళ కోరికలు తీర్చి ఇస్తున్నారు. అదేవిధంగా స్వామికి మేము వచ్చిన డబ్బుల్ని దుర్వినియోగం చేయకుండా గుడికి నిర్మించడం జరుగుతుంది. సో ఇంకో విషయం అండి, కొంతమంది భక్తులు అంటున్నారు మరి ఇక్కడ సదుపాయాలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, కొంతమంది బాగానే ఉన్నాయి అంటున్నారు. వాళ్ళకి మీరేం చెప్పగలుగుతారు? భక్తులు అండి అన్నట్టుగా గతంలో ఒక 5 months బ్యాక్ మట్టి కొంచెం ఇబ్బందిగా ఉండేది, కానీ ఇప్పుడైతే అలాంటిది ఏమీ లేదండి. ఎంతమంది భక్తులు వచ్చినా కానీ 50,000 మంది వచ్చినా కానీ భక్తులకి ఫుల్ సౌకర్యాలు ఉన్నాయండి. ఇక్కడ 4 షెడ్యూల్ ఏర్పాటు చేసినాము. దాదాపు ఒక్కొక్క షెడ్యూల్లో వచ్చేసి 10,000 మంది కూడా ఉండొచ్చు. అలాంటి 4 షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ కూడా మంచిగా దాదాపు ఒక 8 బోర్లు వేసామండి. 1 కాదు 2 కాదు, 8 బోర్లలో కూడా హైలైట్ వాటర్ ఉన్నాయి. తర్వాత బాత్రూములు కూడా ఏర్పాటు చేసామండి. గతంలో 5 months బ్యాక్ ఒక 10 బాత్రూములు ఉంటాయి, ఇప్పుడు దాదాపు ఒక 40 బాత్రూములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ విషయం వల్ల ఏంటంటే ఎవరికి వచ్చిన భక్తులకు అస్సలు అసౌకర్యం అనేది లేదు, ఇబ్బంది పడేది లేదు. వచ్చారనుకోండి మంచిగా దర్శనం చేసుకొని మంచిగా భోజనం చేసి హ్యాపీగా పోయేటట్టుగా ఇక్కడ గుడికి వచ్చిన భక్తులకి మేము అంత సౌకర్యం కల్పిస్తున్నాం. అంటే ఇప్పుడు కొంతమంది ముందు రోజు రాత్రి వచ్చి ఇక్కడ ఉండి నిద్ర చేసి దర్శనం చేసుకొని వెళ్తారు కదా, వాళ్ళకి సదుపాయాలు ఎలా ఉన్నాయి? అంటే వసతి గృహాలు ఏమైనా ఉన్నాయి? వసతి గృహాలు మనమే షెడ్లు ఉన్నాయండి. మంచిగా ఇంతకు ముందు లేవు కాబట్టి ఇప్పుడు వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేకులు వాటి కూడా గోడలు కూడా మొత్తం కూడా గోడలు ఏర్పాటు కూడా చేస్తున్నాం. వచ్చిన భక్తులు ఇక్కడ నిద్రలు చేసి ఉదయమే స్నానాలకు రూములు ఉన్నాయి. వచ్చిన భక్తులు పడుకోవడానికి నైట్ పడుకోవడానికి కూడా మంచిగా వసతిగా ఒక హాల్ కూడా చేసాము. మంచిగా ఉంది హాలు. ఆ హాల్లో పడుకొని ఉదయం పూట స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకొని భోజనం చేసి కూడా వెళ్ళేటట్టు ఏర్పాటు చేసామండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు వేణుగోపాలాచార్య అండి. ఎల్బీ నగర్ నుంచి వస్తున్నా, హైదరాబాద్ నుంచి వస్తున్నాను ఇక్కడికి. మీరు ఎన్నోసారి రావడం? నేను ఇదోసారి 4వసారి రావడం జరుగుతుంది. గత సంవత్సరము నుంచి వచ్చాను. అప్పుడు ఏమి మామూలుగా జనాలు కూడా అప్పుడు 10,000-20,000 మంది వస్తుండ్రి. ఆ గుడి కూడా అంత నిర్మాణం అనేది స్టార్ట్ చేస్తారు, అప్పుడప్పుడే చేస్తారు. కాబట్టి ఇప్పుడు మేము 3వసారి వచ్చేసరికి చాలా అద్భుతంగా ఇక్కడ గుడి నిర్మాణం జరుగుతుంది. జనాలు కూడా బాగా పెరుగుతున్నారు. ఎందుకంటే వారి యొక్క కోరికలన్నీ నెరవేరుస్తున్నాయి కాబట్టి ఇంతమంది జనాలు వచ్చిపోతున్నారు. లక్షల మంది వస్తున్నారు. దీని గురించి మేమైతే వచ్చిన తర్వాత బిజినెస్ రూపకంగా కొంచెం మాకు స్వామిని కొలుచుకుంటూ ఉన్నందువల్ల కొంత బిజినెస్ మంచి నెరవేరింది జరుగుతుంది. బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ ఆఫీస్లో పనిచేస్తుంటాను కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాము. కొంచెం మంచి జరుగుతుంది. దేవుని నమ్ముకున్నాం కాబట్టి వచ్చినాము ఇక్కడికి. ఇది 3వసారి. అంతకుముందు రాలేదు. మా మేడం కూడా మాధవి తోలుకొని వచ్చాము గుడికి. మంచి జరుగుతుంది. ఇక్కడ మా ఫ్రెండ్ వీరబాబు గారు అని ఉన్నారు. ఆయన ద్వారా మనం వచ్చేసి ఏదున్నా ఇక్కడ చుట్టుపక్కల మొత్తం టోటల్ ఆయన మొత్తం చూపించి దర్శనం చేయించేసేసి ఇక్కడ ఉన్న అన్నదాన సత్రం కూడా ఉంది. మీరు రండి సార్, ఎలాగైనా మీకు అన్ని వసతులు కల్పిస్తున్నాం కాబట్టి రోజు మీరు ఎట్లాగా మా లక్షల మంది వస్తున్నారు కాబట్టి మా స్వామి పిలిపించుకుంటున్నారు. అందు గురించి వారికి సంబంధించిన కానుకలు కానీ ఉండిలో వేస్తున్నారు కాబట్టి గుడి నిర్మాణం కూడా చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్పేసి మాకు ఎప్పుడో ఫోన్ చేస్తుంటారు మాకు వీరబాబు గారు. అందువల్ల మేము ఈరోజు రావాల్సి వచ్చింది. ఇంకా ఫర్దర్గా ఇంకా మేము వస్తూ పోతుంటాము. ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లకాలం మా మీద ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు బాలగృహ నరసింహస్వామి వెలిసి 1 సంవత్సరం పాటు అవుతుంది. సంవత్సరం ముందు ఎట్లా ఉండే ఇక్కడ టెంపుల్ దగ్గర, ఇప్పుడు ఎట్లా ఉంది? ఆ సంవత్సరం ముందు నుంచి అంటే కొంతవరకే వచ్చేవాళ్ళు జనాలు. ఇప్పుడు మాత్రం అందరికీ దేశం మొత్తం మీద తెలిసిపోయింది ఇదల్లా. కానీ వచ్చేవాళ్ళు శుక్రవారం శనివారం రోజు అని చెప్పేసి భక్తులకు అందరికీ అవగాహన ఉంది కాబట్టి ఆ శుక్రవారం శనివారం మాత్రం ఇక్కడ లక్షలాది మంది వస్తున్నారు. అప్పటికిప్పుడు చాలా పెరిగిపోయి ఉన్నది. అంటే అక్కడ గుడి నిర్మాణం జరుగుతుంది కాబట్టి వారి యొక్క కోరికలు కూడా నెరవేరుతున్నాయి కాబట్టి భక్తులకు వాళ్ళు ఇంకా ఒకరికొకరు చెప్పుకుంటూ పోయకపోతే పలాని ఈ స్వామి దగ్గరికి వెళ్తే బాల ఉగ్రనరసింహ గుడి దగ్గరికి వెళ్తే మన యొక్క కోరికలు నెరవేరుతాయి, మన అన్నీ నెరవేరుతాయని చెప్పేసి అన్నందుకు చుట్టుపక్కల వాళ్ళ విలేజ్లో అందరూ చెప్పుకోవడం జరగల. వాళ్ళు అందరూ వచ్చేసేసి ఈ విధంగా ఈ గుడి నిర్మాణం చూసి వాళ్ళు చాలా బాగుందని చెప్పేసి వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కాబట్టి వాళ్ళు అద్భుతంగా వస్తున్నారు. లక్షల మంది వస్తున్నారు. వాళ్ళు ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల ఇంకా మాకు ఇలా జరుగుతుంది, మంచి జరుగుతుంది, వాళ్ళని చోటుకి వెళ్దాం రండి అని చెప్పేసి వాళ్ళు కూడా తోలుకొని రావడం జరుగుతుంది ఇక్కడికి. సో వారి యొక్క కోరికలు కూడా స్వామివారు నెరవేరుస్తున్నాడు అని మేము భావిస్తున్నాము. నాకైతే జరుగుతుంది అట్లాగా. మేడం మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను మొదటిసారి వచ్చినానండి. మా సార్ వచ్చింది ఇది 4th టైం, కానీ మాకు మంచిగానే అవుతుంది ఇప్పుడు. మీకు చెప్పడానికి విన్నదానికి ఇక్కడ చూడడానికి ఎట్లా అనిపిస్తుంది? చాలా తేడా ఉంది. అంటే మీరు యూట్యూబ్ లో చూసినా కానీ అప్పుడు ఏం లేదు, గుడి ఇట్లా లేదు, మామూలుగా రాయి ఇట్లా అనిపించేది. ఇప్పుడు బాగుంది, డెవలప్ అవుతుంది బాగా.
ఇంకా కావాలి. అంటే ఫెసిలిటీస్ ఏమైనా ఇంకా అన్ని బాగానే ఉన్నాయి? అన్ని బాగానే అవుతున్నాయి. ఇంకా ఇప్పుడే కదండి స్టార్ట్ అయింది, అవుతుంది ఇంకా. థ్యాంక్ యూ. మేడం మీ పేరు? సౌజన్య. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తగూడెం. కొత్తగూడెం. అంటే ఎన్నోసారి రావడం? ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు ఫస్ట్ టైం చూడాలని? మేము వచ్చి ఒక 10 minutes అయింది, జస్ట్ 5 minutes లో దర్శనం అయిపోయింది. అంటే మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ గుడికి రావాలని చెప్పేసి, ఇక్కడ నరసింహస్వామి వెలిసాడు, మీకు ఎట్లా తెలిసింది? ఉన్నాయి కదా యూట్యూబ్ ఛానల్స్. అంటే సరే ఓకే, యూట్యూబ్ లో చూడడానికి మీకు డైరెక్ట్ వచ్చి చూడడానికి ఎట్లా అనిపిస్తుంది? ఓకే, డెవలప్ అయితే ఇంకా బాగుంటది టెంపుల్. అంటే డెవలప్మెంట్ కావాలంటారు. ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి? ఫెసిలిటీస్ అంటే ఇంకా మేమంతా చూడలేదు, జస్ట్ వచ్చి ఇప్పుడే దర్శనం చేసుకున్నాం. మేము వచ్చి ఒక 10 minutes అవుతుంది ఇక్కడికి వచ్చి, అంతే. అంటే దర్శనం తొందరగా అయిపోయింది? తొందరగా అయిపోయింది, జస్ట్ 5 minutes లో అయిపోయింది. సూర్యప్రకాష్. మీరు ఎక్కడ నుంచి? భద్రాద్రి జిల్లా కొత్తగూడెము. కొత్తగూడెం. అంటే ఎన్నోసారి ఇది 4వసారి రావడం. అంటే మీరు ఫస్ట్ టైం 4వసారి అంటున్నారు కదా, ఫస్ట్ టైం రావడానికి ఇప్పుడు రావడానికి తేడా ఇట్లా? డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ప్లస్ స్వామివారు కూడా అనుకునేవి నెరవేరుస్తున్నారు. దానివల్ల కొద్దిగా బాగా నమ్మకం వచ్చేసి దర్శనానికి వస్తున్నాం. మా ఆవిడ కూడా ఎప్పటి నుంచో రావాలి అనుకుంటా ఉంది. ఇది మొదటిసారి. అంటే మీరు అమ్మాయి కోరుకునే తీరినాయి అలా చెప్పడం వల్ల తను ఎప్పటి నుంచి అంటుంది, అనుకోకుండా వచ్చేసాం. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం మీకు చూడడానికి? డెవలప్మెంట్ అన్ని ఫెసిలిటీస్? డెవలప్మెంట్ చాలా బాగుందండి. వచ్చిన వారికి అందరికి అన్నదానాలు చేయటము ఇవన్నీ చేయటం ఇక్కడ వాళ్ళకందరికీ బాగా ఉన్నాయి. మంచిగా స్వామివారు వెలిసి 1 year అవుతుంది కదా? 1 year అవుతుంది. 1 year కి ఇప్పటికి ఎట్లా ఉంది మరి? అంటే డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. డెవలప్మెంట్ అయితే బాగుంది. జనాలకి పబ్లిక్ కూడా బాగా ఎక్కువనే కనబడుతున్నారు. ప్రతి శుక్రవారం మాత్రం పబ్లిక్ చాలా ఎక్కువ మంది వస్తుంటారు. అది చూస్తూనే ఉన్నాం. పార్పల్లి కళావతి, మదిర మండలం, ఖమ్మం డిస్టిక్, మడుపల్లి గ్రామం. ఇప్పుడు 4వ వారం కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా బాగుంది సార్. ఎలా ఉందంటే నాకు నడుము ఆపరేషన్ అయింది. నడుము ఆపరేషన్లో L4 L5 డిస్కుల్ ప్రాబ్లం. ఇన్నాళ్ళ నుంచి కూడా నేను అంతకుముందు చేయించుకొని కూడా 6-7 సంవత్సరాల నుంచి కూడా ఒకరోజు పొలం వెళ్తే 4 రోజులు మంచంలో నుంచి లేసేదాన్ని కాదు. స్వామి ఎప్పుడైతే తెలిసిందన్నారో వచ్చిన కాడ నుంచి కూడా నేను ఇక్కడికి 4వసారి రావటం. నాకు 1 వారంలోనే తెలిసింది, 2 వారాలకు పర్వాలేదు, 3వ వారం వచ్చిన ఈరోజు 4వ వారం. చాలా బాగుంది. మా బాబుకు జాబ్ రావాలి, బాబుకు జాబ్ బాగుంది. మార్పు, నేను పొలం వెళ్తున్నా, చక్కగా పని చేసుకుంటున్నా, చాలా బాగుంది. పోలే ఇక ఒక 6-7 సంవత్సరాలు కూడా మాకు పొలం ఉంది. ఒకసారి వెళ్తే ఒక రోజు వెళ్తే 2వ రోజు వెళ్ళపోయేదాన్ని. కానీ మీడియా ఎప్పుడు దొరికిద్దా మాట్లాడాలని నాకు చెప్పాలని ఉంది. చాలా చాలా బాగుంది, రావాలనిపిస్తుంది. ఈ రోజు కూడా హుజూర్నగర్ వెళ్ళి అమ్మాయి దగ్గరికి వచ్చాం. లక్కీగా కలిసింది, మాట్లాడాలని ఆడదాకి వెళ్ళిందని కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే చాలా బాగుంది. అసలుకి ఇక్కడ జరిగినట్టు ఎక్కడా జరగట్లే. కొన్ని సంవత్సరాలు పట్టేది, చాలా చాలా బాగుంది. అసలుకి కృష్ణశిల రాయితో కట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది మాకు కూడా. మేము బదర్ నుంచి రావాలన్నా బండి మీద వస్తున్నాం, వ్యాన్లు పెట్టుకొని మాతో పాటు ఒక 20-30 మందిని కూడా వస్తున్నారు. 2-3 సార్లు టాటా ఏసీ చేసుకుని 20 మంది అట్లా వచ్చేవాళ్ళం. చాలా బాగుంది. మేము కూడా ఎప్పుడు దొరికిద్దాం మీడియా మాట్లాడి చూడాలి. అందరే చూస్తాను, నేను యూట్యూబ్ బాగా చూస్తా. అసలుకి యూట్యూబ్ మా అమ్మగారి కూచిపూడి ఇక్కడ గణపవరం పక్కన, మా రిలేషన్ మొత్తం ఈ ఏరియానే. రావాలన్నా అసలు ఈ ఎర్రవారం ఇంత ముందు రాబోయేవాళ్ళం, ఇక్కడికి రావటం కూడా ఇప్పుడే ఈ స్వామి వెలిసిన దగ్గర నుంచి. అవును, మా ఊర్లో వాళ్ళు చెప్పారు ఇట్లా వెలిసిందని, కానీ నమ్మలేదు, అంత ఫేక్ అని. వాళ్ళు మా బాబుకి చెప్పినా కూడా ఫేకే, అంత అబద్ధం అది ఇది అనేవాడు. కానీ మా బాబుని కూడా మారవాలి, ఇక్కడికి రప్పియాలి, మా బాబుకి జాబ్ రావాలని కోరుకుంటున్నాం. ఇంకా చాలా బాగుంది. జశ్వంత్ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి.
ఎన్నోసారి రావడం? ఇది రెండోసారి. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? ఓ 2 నెలల క్రితం వచ్చాము. మా మామగారి ఇల్లు జగ్గైపేటలో ఉంది. అప్పట్లో ఇది మనకి ఫోన్లోని దేవుడి గురించి వచ్చినాయి. సరే ఒకసారి వచ్చి చూద్దాము వెళ్ళిసారు కాబట్టి వచ్చి చూసాము. కొంచెం మైండ్కి అన్నీ పీస్ఫుల్గా, మైండ్ ప్లెజెంట్గా ఉంది. సరే మళ్ళీ రెండోసారి వచ్చి కలవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అది 3 సార్లు కంటిన్యూస్గా రావాలని చెప్తే 5 పంతులు గారు చాలామంది చెప్తున్నారు ఊరు ప్రజలు అందరూ. ఇంకొకసారి ఆయన తండ్రి ఎప్పుడు మనసు పెడితే అప్పుడు దర్శనం చేసుకోవడానికి వస్తామని. అయితే మీకు ఫస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? అంటే అదే లైఫ్ వైజ్ కొంచెం స్మూత్గా బాగా ప్లెజెంట్ లైఫ్ ఉంది. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ కానీ ఏమన్నా? గుడి బాగా డెవలప్ అయింది. ముందు అయితే ఇక్కడ ఓపెన్గా ఉండింది మేము వచ్చినప్పుడు. 2-3 నెలల్లోనే బాగా ఓపెనింగ్, అంటే గుడి బాగా డెవలప్ చేసి గుడి కట్టడం ప్రోగ్రెస్ కూడా తెలుస్తుంది. అంటే ఫెసిలిటీస్ అన్ని బాగుంది. ఓపెన్ అంతా ఉంది. మనకి ఇప్పటికి ప్రస్తుతం ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. అన్న మీ పేరు? నా పేరు అశోక్ అండి. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మేము రత్నవరం, నడిగూడెం మండలం రత్నవరం నుంచి వచ్చినాం. ఫస్ట్ టైం అనేది రావడం? ఫస్ట్ టైం రావడం. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు ఇక్కడ రావడం ఫస్ట్ టైం? చాలా డివోషనల్గా ఉందండి. ఇక్కడ మంచిగా ఉంది. అంటే దేవుణ్ణి చాలామంది రావడం, ఇక్కడ దర్శించుకోవడం ఇంతకుముందు విన్నాం, ఇక్కడ ప్రత్యక్షం చూస్తున్నాం ఇప్పుడు. అది అంటే మీకు ఏమైనా కోరికలు తీరడం వల్ల రావడం జరిగింది అంటే ఎవరైనా చెప్పడం? అయితే మా భార్య వాళ్ళ అన్నయ్య, మా ఇద్దరికి పెళ్ళి అయితే తను మొక్కున్నాడు. దాని గురించి వచ్చినాం మేము ఇక్కడికి ప్రస్తుతానికి. నా పేరు వీరా అన్న. మాది కందిబండ గ్రామం, మేల్చేరు మండలం, చింతలపల్లి, సూర్యాపేట డిస్టిక్. నేను ఇంతకుముందు ఇది చాలా టైమ్స్ వచ్చిన ఇక్కడికి. కాకపోతే అందరు చెప్తుంటే నేను కానీ నమ్మలేదు. కాకపోతే నాకు ఒకటి అనుకుంటే జరుగుతుందని నేను నమ్మిన. ఇక్కడ మామూలుగా వచ్చిన, మొక్కిన, అది జరిగింది. నేను ఈరోజు వచ్చిన మామూలుగా నాకు తోచినంత నేను 20,000 నా శాలరీ, ఫస్ట్ శాలరీ వేస్తా అని మొక్కున్నా. ఆ శాలరీ వేసిన, మొత్తం వేసేసిన. ఇట్లనే ఈ ఆలయాన్ని డెవలప్మెంట్ చేసి ఇంకా భక్తులు ఇంకా మంచిగా రావాలని ఈ ఆలయ కమిటీ చైర్మన్లకు కూడా ఇంకా డెవలప్మెంట్ చేయాలి. ఈ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ఆలయాన్ని మంచిగా ఇంకా ఒక స్థాయిలో ఉండాలి, గవర్నమెంట్కి అందే స్థాయిలో ఉంచాలి అని నేను కోరుకుంటున్నా. అంటే మీరు ఇంతకుముందు చాలా సార్లు వచ్చారు అన్నారు కదా, ఇంతకుముందు ఫస్ట్ 1 year అవుతుంది కదా నరసింహస్వామి తెలిసి, అప్పుడు స్టార్టింగ్ లో ఎట్లా ఉండే పరిస్థితి, ఇక్కడ ఇప్పుడు ఎట్లా? స్టార్టింగ్ లో మామూలుగా ఒక టెంట్ ఉండే, మామూలుగా ఉండే. ఇప్పుడు ఇంకా అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ అయిందని నేను అనుకుంటున్నా. ఈ గుడి కట్టినాక ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయన్న మరి? పర్లేదన్న. ఇప్పటికైతే ఆలయం మొత్తం కంప్లీట్ కాలేదు కాబట్టి వాళ్ళు ఎట్లా చేస్తారో ఏం చేస్తారో అనేది మనకి ఇంకా ఐడియా లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకైతే టెంట్లతో, వాటర్తో మంచి వాళ్ళ భోజనాలు, వాళ్ళ శ్యామశక్తులతో మంచిగా దాన్ని సాగిస్తారు. ఇంకా ముందు భవిష్యత్తులో ఇది ఇంకా మంచి డెవలప్మెంట్ అవుతుందని నేను మనసులో అనుకుంటున్నా. కానీ అట్లా చేయాలని ఈ ఆలయం మీద ఉన్న వాళ్ళని కోరుకుంటాను. దర్శనానికి ఎంత టైం పడుతుందన్న? ఇంతకు ముందు ఎంత టైం పడుతుంది, ఇప్పుడు ఎట్లుంది దర్శనం? అంటే ఇది ఈవినింగ్ టైం కదన్న. ఇప్పుడు మనం చెప్పుకోవాలన్నా కనుక మనకి చూపించుకోవాలన్నా అంత లేరు. శుక్రవారం అయితే చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ, చాలా సేపు పడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇంత కొత్తగా డెవలప్ అయిన దేవుళ్ళలో ఏనకే ఎంత ప్రత్యేకత ఉందని నేను నమ్ముతున్నాను. ఇంత తొందరగా ఇన్ని టెంపుల్స్ చూసుంటారు కదా, ఇన్ని టెంపుల్స్ చూసినా కానీ ఇప్పుడు మన తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం ఇవన్నీ ఉన్నాయి కదా, అవి పెద్ద టెంపుల్ అయినా కూడా వాళ్ళకి అంత క్రౌడ్ ఉంటుంది. కానీ ఇది మొన్న వెలిసిండ్రు, ఇక్కడ ఇంత డెవలప్మెంట్ రావడం అనేది ఆ దేవుడి శక్తి వల్ల ఇంత డెవలప్మెంట్ అయిందేమని నేను అనుకుంటున్నాను.